దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరొక మాసం జూలై 7వ మాసం మొదటి ఆదివారంలోనికి దేవుడు మనల్ని నడిపించినాడు. చక్కటి వాతావరణాన్ని ఇచ్చినాడు. మరి కొద్దిమందిగా కూడి ప్రార్థించుకునే భాగ్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని పిలుపు లేకపోతే, దేవుని చిత్తం లేకపోతే కనీసం ఇక్కడ వచ్చి కూర్చునేటువంటి విధానంలో కూడా మనం లెక్కించబడం మంచిది. మరి అనేక సార్లు మనం గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు అనేక విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం. అనేకమైనటువంటి ఇరుకులు, ఇబ్బందుల గుండా లోకంలో ఉన్నటువంటి ప్రజావాణి వెళ్ళిపోతూ ఉంది, అన్యాయం అయిపోతూ ఉంది, ఇబ్బందుల పాలవుతుంది, ఇరుకుల పాలవుతుంది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు నాకు ఒక అన్యాయం జరిగింది, నాకు ఒక ఇబ్బంది వచ్చింది. నేను వెళ్ళి ఇంకొకరి దగ్గర చెప్పుకున్నాను, ఏదో న్యాయం జరుగుద్ది, నాకు సాయం చేస్తారు అనేసి నేను వెళ్ళి చెప్పుకున్నాను. ఇప్పుడు వాళ్ళ నుంచి నాకు ఏ విధమైనటువంటి రెస్పాన్స్ లేదు. అంటే చెప్పి ఇంకా నేను అలసైపోయినట్టుగా, చెప్పి నేను ఇంకా బలహీనపడ్డట్టుగా అయిపోతూ ఉన్నాను. అంటే ఒక పక్క నాకు జరిగినటువంటి అన్యాయమే ఒక బాధ నాకు. ఇప్పుడు నేను వచ్చి నిన్ను నమ్మి నువ్వు నాకు సాయం చేస్తామని చెప్పుకుంటే నువ్వు ఉలకలేదు, పలకలేదు, సాయం చేయలేదు. ఇది ఇంకా ఏమైపోతుంది? పుండు మీద కారం చల్లినట్టుగా బాధను పెంచుతుందా, తగ్గిస్తుందా? పెంచుతుంది. ఇంకా ఏమనిపిస్తుంది అంటే ఇంతకంటే అన్యాయం ఇంకొకటి ఉందా అనిపిస్తుంది. మానవులం కాబట్టి సహజంగానే ఏమనుకుంటామంటే ఇంతకంటే అన్యాయం ఇంకేదైనా ఉందా అండి? ఏదో పోయానండి, చెప్పానండి, ఒక సాయం చేస్తారని ఇంకా పట్టించుకొని ఏదైనా చేస్తే ఒక రకం, అసలు ఏదైనా దానికి సంబంధించి కాదు అంటే ఒక రకం. కానీ ఏది జరగకుండా సమయాన్ని పోనివ్వడం ద్వారా మనల్ని ఇంకొంచెం ఎక్కువగా బాధపెట్టిన పరిస్థితులు వాళ్ళు కలగజేసినట్లయితే మనకి ఎట్లుంటుందంటే, అట్లాగే దేవుడు మన విషయంలోనూ, మనము దేవుని విషయంలోనూ ఆయన అనుకున్నవి చేయటంలో మనం నెగ్లెక్ట్ చేసినా, మనం అనుకున్నవి చేయటంలో ఆయన కాస్త సమయం తీసుకుని నెగ్లెక్ట్ ఏం చేయడు, కానీ సో సమయం తీసుకుంటాడు కొన్నిసార్లు. అప్పుడు కూడా నీకేమనిపిస్తుంది? ఎందుకో చేయట్లా దేవుడు, ఇది ఎందుకో దేవుని చిత్తంలో లేదా, లేకపోతే ఎందుకు నాకు జరగట్లేదు, వేదన పడిపోతావు, టెన్షన్ పడిపోతావు, లేకపోతే ఇంకా ఎక్కువగా ఆడ కనిపించినోడు, గీడ కనిపించినోడికి ప్రేయర్ రిక్వెస్ట్ చేసి చేయండి అన్న, ఎందుకో జరగట్లేదు, చేయండి అన్న, సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నా అంటూ ఉంటాం. సో ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, బాధింపబడినటువంటి వారికి ఒక జరగని న్యాయం అయితే ఎట్లుంటుందైతే, వారికి జరిగిన అన్యాయం కంటే అది కొంచెం దుఃఖం ఎక్కువ ఇస్తుంది. జరిగిన అన్యాయమే పెద్ద దుఃఖం అనుకుంటే ఇంకా ఏమీ పట్టించుకో. ఇప్పుడు నేను చెప్పాను కదా, సంఘం గురించి, నా గురించి, మీ ప్రవర్తన ఇంకా ఎక్కువగా బాధ, ఇంకా ఎక్కువగా వేదన, ఇంకా ఎక్కువగా దుఃఖం కలగజేస్తాం. ఇప్పుడు మనం దేవుని విషయాల్లోకి అయితే ఎలాగైతే మనం సర్దుబాటు చేసుకునే ఉద్దేశం ఉంటుందో, అట్లాగే మనుషుల విషయంలో కూడా మనం సర్దుబాటు చేసుకోవడం ఎట్లాగైతే ఉంటుందో, కొన్ని ప్రణాళికలు ఏవైతే ఉంటే వాటిని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మొట్టమొదటి ఏంటంటే, దేవుని చిత్తాన్ని జరిగించడం అనేది చేస్తేగాన, ఇప్పుడు ఈ ఇష్టాన్ని కొంచెం నేను తెలుసుకొని దాని ప్రకారం నేను ప్రవర్తిస్తే ఆటోమేటిక్గా నీకు కూడా ఇష్టం పుట్టే అవకాశం ఉన్నది కదా. మనం ఒకరోజు ఒకటి చెప్పాను, ఎవరైతే ఇష్టం లేదని ఉంటున్నారో వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఒక ఇంట్లో పెట్టేసి ఒక వారం 10 రోజులు ఎవరు పట్టించుకోకుండా వదిలేని తాళాలు వేసి, ఖచ్చితంగా ఏదో ఒక రీతిగా వాళ్ళు ఏదో ఒక విషయంలో మాట్లాడుకుంటారు, సర్దుబాటు చేసుకుంటారు. ఆకలి అయితే అన్నం పెట్టంటే, లేకపోతే నువ్వు నాకు అద్దెచ్చి అంటది, ఇట్లా ఏదో కాస్త వస్తుంది. ఎందుకంటే కొంతమంది హీరోల గురించి చెప్పాను కదా, దరిద్రంగా ఉంటారు. ఇప్పుడు మా నుంచి ఫాన్ ఫాలోయింగ్ ఎందుకు వచ్చిందంటే, వాళ్ళని తప్ప ఎవరిని చూపించడంలో, వేరే సినిమాలు ఉండవు, వేరే పరిస్థితి ఉండదు, వాళ్ళనే చూపిస్తారు, వాళ్ళతోనే సినిమాలు తీస్తారు, వాళ్ళనే మనం చచ్చినట్టు చూడాలి. కాబట్టి తెలియకుండానే 24 గంటలు వాళ్ళని తెలుసుకుంటుంటే తెలియకుండానే ప్రేమ పుట్టుకొచ్చినట్టు. కాబట్టి మనం ఈ విషయాన్ని ఈరోజు మనం గమనించుకున్నాం. మొట్టమొదటి దేవుని చిత్తాన్ని జరిగించడం అనేటువంటి విషయాల్లోకి వెళ్ళేటప్పుడు 2 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి ఏంటంటే, దేవుని ఇష్టాన్ని పొందుకోవడానికి ఇప్పుడే నేను కొన్ని మాటలు చెప్పాను. మనం ఎప్పుడు కూడా ఈ పాపము, ఆ పాపం అని పాపాలు లెక్క గడుతూ ఉంటాం. పాపాలు అనేటివి చేస్తాం కాబట్టే దేవుడు ఈ లోకానికి వచ్చి శిలువ మరణం ద్వారా మనకు పాపక్షమాపణ దయచేసి, అయ్యా మీ శరీరం కలిగిన ఆత్మసిద్ధమే ఇలా నడుచుకోండి, ఇదిగో నేను మానవ రూపంలో వచ్చి ఇలా నడుచుకోవడం ద్వారా ఇదిగో మీకు అందరికీ దీవెనిచ్చాను, దీవెనకరంగా మీరు కూడా మారండి అని చెప్పడం జరుగుతూ ఉంది. అలాంటి నడవడికల్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, మొదటిది పరిశుద్ధత. పాపం చేయకుండా ఉండటం, లేకపోతే ఇంకేదో చాలా ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. అయితే ఈరోజు నా అంశం ఏంటంటే పరిశుద్ధత. అలాంటిది ఇంకొక మాట ఉంది, ఏంటంటే పవిత్రత. ఏంటంటే పరిశుద్ధత, పవిత్రత. మీరు గమనించినట్లయితే పరిశుద్ధత, పవిత్రత అనేటువంటి మాటలు మీరు గమనించినట్లయితే, పరిశుద్ధత అంటే ప్యూరిటీ, పవిత్రత అంటే హోలీనెస్. 2 చూడడానికి ఒకేలా అనిపిస్తున్నాయి కానీ 2 వేరు. పరిశుద్ధత అంటే, ఇప్పుడు బంగారం ఉన్నది, దాన్ని పరిశుద్ధపరచాలి అంటే పుట్టం వేయాలి. అంటే ఏం చేయాలి? దాంట్లో ఉన్నటువంటి మస్టు ఏం చేయాలి? సంబడి మసి మస్ట్ ఏం చేయాలి? దాంట్లో నుంచి, బంగారంలో నుంచి తీసేయాలి. దట్స్ ఆల్.
ప్యూరిటీ అంటే పరిశుద్ధత అంటే దేవునికి వ్యతిరేకమైనవి, దేవునికి ఏదైనా కొంత ఇబ్బంది కలిగజేసేవి నీలో ఉంటే వాటిని తొలగించాలి. తొలగించటం అనేది జరుగుతూ ఉంటే నీలో పరిశుద్ధత పెరుగుతూ ఉంటుంది. ఒకటి తీసేస్తే ఒక మెట్టు, ఒకటి తీసేస్తే ఒక మెట్టు, ఒకటి తీసేస్తే ఒక మెట్టు, నువ్వు పెరుగుతూ ఉంటావు. పరిశుద్ధత అనేది చెప్పాలంటే నీలో నుంచి కొన్ని, అవి దేవునికి ఇష్టం లేనివా, లేకపోతే నీకు ఇష్టం లేనివా, లేదా నీకు దేవునికి మధ్య ఏదైనా అడ్డుగోడగా నిలబడేటువంటివా, లేదా మీ ఇద్దరి మధ్య స్నేహాన్ని కొంచెం దెబ్బకొట్టేటువంటివా, అవి తీసేయాలి. తీసేయడం ద్వారా పరిశుద్ధత పెరుగుతూ ఉంటుంది. ఇదే కాదు, ఏదైనా మొక్క మంచిగా పెరగాలంటే అప్పుడప్పుడు కుళ్ళినవి ఎండిన ఆకులు తీసేసి చేస్తూ ఉంటాం. తీసేయటం అనేది జరగాలి, సబ్ట్రాక్షన్ జరగాలి. అయితే హోలీనెస్ అంటే, పవిత్రత అంటే కూడిక జరగాలి, కలపటం జరగాలి. మీరు కెమికల్స్ కానీ ఇంకేదైనా తెలిసిన వాళ్ళైతే దాని శుద్ధత, దాని యాక్టివేషన్ పెంచడానికి మనం ఏం చేస్తాం, ఇంకొంచెం దీనిన్నా కలుపుతాం. వంట చేసేటప్పుడు పప్పు అంటాం కదా, వామ్మో ఎన్నుంటాయో దాంట్లో, ఎన్నుంటాయో అన్నీ కలిపి దాన్ని ఒక రుచికరమైన వంటకంగా చేసిన తర్వాత దాన్ని మనము పప్పు అనో ఇంకేదనో పిలుస్తాం. ఈ కలుపుకోవడం ప్రాముఖ్యంగా దేవునితో సంబంధాన్ని కలుపుకోవడం ద్వారా నీలో పవిత్రత పెరుగుతుంది. అర్థమవుతుందా మీకు? నీలో ఉన్న దేవునికి వ్యతిరేకమైనవి తీసివేయడం ద్వారా నీలో పరిశుద్ధత పెరుగుతుంది. ఈ రెండు గట్టిగా నిండుగా ఎక్కువగా ఉంటే దేవునితో సంబంధం పెరుగుతుంది. దేవునితో సంబంధం పెరిగినటువంటి రోజున ఇది ఎందుకు ఇయ్యలేదు, అది ఎందుకు ఇయ్యలేదు అనే సమస్య రాదు. వస్తుందండి సమస్య? అటాచ్మెంట్ నీతో పెరిగింది అనుకో, ఇక ఇవ్వకపోవటం అనేది నువ్వు అడగకముందే నీ అక్కర్లు తెలిసిపోతూ ఉంటాయి. నీతో కూడా ఉన్నటువంటి దేవునికి అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఒక్క విషయం మీరు గమనించండి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసెదరు. హృదయ శుద్ధిగా ఉండాలి అంటే శరీరాన్ని పాడు చేసుకుందాం అనేది కాదు నా ఉద్దేశం. హృదయ శుద్ధి అనేది చాలా అవసరం. కుళ్ళు, కుతంత్రం, పగ, ద్వేషం ఇవన్నీ కూడా కాదు, మనకు అవసరం లేదు. దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండటానికి ఆయన అసలు ఈ లోకంలోకి వచ్చి మనల్ని పాపక్షమాపణ కలిగజేసి రక్షణలోకి నడిపించడంలో ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన సారూప్యంలోనికి మనల్ని మార్చుకోవడానికి, మన సారూప్యంలోనికి ఆయన వచ్చి మానవావతారిగా ఉండి మనకు అన్ని చూపించిపోయినాడు. ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి అని. ఎందుకంటే మనం చాలా తెలివిగా అంటాం కాబట్టి, అయ్యా మీరు దేవుడు కాబట్టి మీకు సాధ్యం, మేము మనుషులు మాకు అసాధ్యం కొన్ని విషయాలు అంటే అవునా అనే పరిస్థితి లేదు ఇప్పుడు. ఎందుకంటే ఆయన మానవ అవతారిగా ఈ లోకానికి వచ్చి అన్నీ కూడా చేసి చూపించి ఇలా చేసుకోవడానికి పోయాడు కాబట్టి నువ్వైతే దేవుని అనడానికి లేదు. ఎందుకంటే ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి చూపించిపోయాడు కాబట్టి ఈ రెండు అంశాలు, పవిత్రత అండ్ పరిశుద్ధత, రెండు వేరు. పరిశుద్ధత అంటే నీలో ఉన్నటువంటి కొన్ని దేవునికి వ్యతిరేకమైనటువంటి దుర్గుణాలను కానీ, చెడును కానీ, కుళ్ళును కానీ, ఒక పుండు అయిందండి, నువ్వు దాని మీద ఎంత పౌడర్ అయ్యి ఎంత మందు పోయి కష్టం. నాకు తెలిసినంత వరకు ఒక పని చేస్తే తొందరగా మానుతుంది. పుండ్లయి బాగా రసి బట్టి, సీము బట్టి కారుతుంటాయి. చీము బయటకు తీసేయాలి. చీము ఒత్తకుండా, ఒత్తేటప్పుడు ఎంత నొప్పి అండి. అసలు ఎప్పటిదాకా ఒత్తుతారో తెలుసా మీకు? రక్తం బయటికి రావాలి, చీమంతా పోయి రక్తం వచ్చేది కనిపిస్తే అప్పుడు ఆపేసి ఇప్పుడు క్లియర్ అనుకుంటారు. అప్పుడు దాన్ని క్లీన్ చేసి మందు అప్పుడు ఈ రోజున్న మందులు ఆ రోజుల్లో ఎర్రమట్టి పెట్టేటోళ్ళు, ఊర్లలో పల్లెటూళ్ళలో ఎర్రమట్టి కాస్త మెత్తగా వేసి పెడితే పుండు మానిపోయారు. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ చీమ ఎలాగైతే తీసేయడం ద్వారా ఆ పుండు, అపరిశుభ్రత కలిగినటువంటి పుండు, అక్కడ బ్యాక్టీరియా కానీ, క్రిములు కానీ, ఇంకేదో చెడు ఉండి కుళ్ళి ఆ స్కిన్ అంతా కుళ్ళిపోతుంది. మీకు తెలుసో లేదో, అది సరిగా చూసుకోకపోతే కాలు కొట్టేసి చేయి కొట్టేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నీవు కూడా అలాగా కొట్టివేయబడకుండా దేవుని సన్నిధిలో దేవునితో ఉండే సంబంధాన్ని పెంచుకోవాలి అంటే, నేను దశమ భాగాలు ఇస్తున్నాను, నేను కానుకలు ఇస్తూ ఉన్నాను, నేను సొన్నంలో ఆ పని చేస్తున్నాను, ఈ పని చేస్తూ ఉన్నాను, నేను రెగ్యులర్గా వచ్చి కూర్చుంటున్నాను, ఇవన్నీ ఎక్స్ట్రాస్. ఇవన్నీ చేయొద్దు, ఇవన్నీ తప్పులని అనడంలో ఇవి కూడా చేయవలసినవే. కానీ ప్రధానమైనటువంటివి ఏమిటంటే పరిశుద్ధత కాపాడుకోవటం, పవిత్రతను కాపాడుకోవటం. ఇవి మనిషికి కొంచెం కష్టంగా అనిపిస్తాయి కానీ అసాధ్యమైనవి ఏమీ లేవు. ఎందుకంటే మళ్ళీ తిరిగి దీనిలో కూడా మనకు సహాయం చేసేటువంటి వాడు దేవుడే. అంటే పరిశుద్ధత అంటే ఏమిటంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దుర్గుణాలు, ఈ చీమును ఎలాగైతే ఒత్తి బయటకు తీస్తామో అలాగా నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుంది. నాకు ఇష్టమైంది నా నుంచి పోతుంది, అది నేను పాపం అనుకోను, ఏమనుకుంటా, నాకు అది ఇష్టం అనుకుంటా కదా, ఇష్టం అనుకుంటారు కదా. అని చూసేదానికి చాలా సింపుల్ అనిపిస్తుంది. తాగుడు మానేయండి, చాలా సింపుల్. వాడికి తెలుసు ఎంత నరకమో తాగేటోడికి. అవునా? ఈజీనా మానడం?
అది సాధారణ దయ్యం పట్టినట్టు పట్టింటే ఎంత విడిపించుకోవాలంటే ఎంత కష్టం కదా. రిహాబిలిటేషన్ సెంటర్స్కి వెళ్ళాలి, ఆ ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్, ఆ మందులు ఈ మందులు, మళ్ళీ ఎక్కడ ధ్యాస పడుతుందో అని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొద్ది నెలలు, కొద్ది సంవత్సరాలు, అంత ఈజీ కాదు. కాబట్టి మనసు నలుగుతుంది, శరీరం బాధ అనిపిస్తుంది, అయ్యో అనిపిస్తూ ఉంటుంది. అయినా ఒకటి జ్ఞాపకం పెట్టుకో, అవి వెళ్తే తప్ప పరిశుద్ధతలోనూ నువ్వు పరిశుద్ధంగా ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు అనుకున్నంత లెవెల్ లేదు. కాబట్టి దాన్ని పెంచుకునే పరిస్థితిలో ఉండాలి. నేను 5వ తరగతి 5 సార్లు పాస్ అయినా అంటే కుదరదు. 5వ తరగతి ఒకసారి పాస్ అయితే చాలు అంటే 5వ తరగతి 5 సార్లు పాస్ అయినానంటే అర్థం ఏంటి? 4 సార్లు ఫెయిల్ అయినాడని. అవునా కాదా? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. నేనంత పరిశుద్ధుడను, నేను ఇంత పవిత్రుడను చెప్పుకోవడానికి మనకి ఏ మాత్రం అధికారం లేదు. ఎందుకంటే మనం అలా లేము. అలా చెప్పుకుంటున్నామంటే మనము అబద్ధం ఆడుతున్నాము. కాబట్టి ఈ లోకంలో దేవుని సన్నిధిని అనుభవించాలి అంటే ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. పరిశుద్ధత అంటే చెడును తొలగించుకోవటం, పవిత్రత అంటే దేవుని సన్నిధిని ఎక్కువగా దగ్గరికి తీసుకోవటం. ఈ రెండిట్లో మనం ఎదిగినట్లయితే దేవుని కృప మనతో కూడా ఉంటుంది. ఎందుకంటే హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరనేటువంటి మాట మనకు తెలుసు. కాబట్టి దేవుని చూడగలుగుతాము, దేవుని దర్శించగలుగుతాము, దేవుడు మనం చూడగలుగుతున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఆశీర్వాదమైనటువంటి మెట్లలోనికి మనల్ని తీసుకువెళ్తూ ఉంటాడు. కాబట్టి ఈ రోజు నా అంశము పరిశుద్ధత మరియు పవిత్రత. ఎంత సమయం ఉందో అంత సమయాన్ని బట్టి మనం ముందుకు వెళదాం. కాబట్టి మోరల్లీ క్లీన్, ఫ్రీ ఫ్రమ్ సిన్ అంటే మనము తలంపులు, ఇప్పుడే చెప్పాను ముందుగా, మనము పరిశుద్ధ వాక్యాన్ని గమనించేటప్పుడు తలంపుల ద్వారా జరిగిన దేవుడు దాన్ని జరిగినట్టే అంటాడు క్రియాత్మకంగా. కాబట్టి తలంపులు కూడా, ఈవెన్ మన ఐడియాస్, మన తలంపులు, మన చూపులు సమస్తమును పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచుకోవాలి. నేత్రాశ, జీవకుటుంబం, ఇవన్నీ మనకు తెలుసు కదా అంశాలు. కాబట్టి మనం ఏదో అనుకుంటున్నాం. అన్ని విషయాలలో కూడా మనం కాపు కాసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అంటే మన శరీరాన్ని, మన తలంపులను అన్నింటినీ మనం జాగ్రత్త పరచుకోవాల్సినటువంటి రోజుల్లో మనం ఉంటూ ఉన్నాం. ఇది జరగని రోజున దేవుడితో సత్సంబంధాలు కలిగి ఉన్నాం, దేవుడు నా స్నేహితుడు, నా అన్న అని ఎంతగా గోజాడినా అది పెద్దగా ఫలితాన్ని ఇవ్వదు అనేది నా ఆలోచన. కాబట్టి మనం ఈ విషయాలు గమనించుకుంటే కలంకము లేకుండా దేవుని గురించి చెప్తే నిష్కలంకుడు, నిందారహితుడు, మత్స లేదు, డాగు లేదు కదా. ఈవెన్ బలియాగంగా పాత నిబంధనలో మనం చూస్తే బలులు అర్పించమన్నప్పుడు ఎటువంటి వాటిని తీసుకురమ్మన్నాడు? మనం కానుకలు వేస్తాం కదా, అట్లా తీసుకురమ్మన్నాడు కదా. చినిగిన నోట్లు, అతికిచ్చిన నోట్లు, చెల్లని నోట్లు కదా, సత్తు బిల్లలు కదా, మనం వేసేది అవే కదా. దయచేసి వీటిని జ్ఞాపకం పెట్టుకుంటే పాత నిబంధనలో ఏం చెప్పబడింది అంటే మత్సైనను డాగైనను లేనటువంటివి దేవునికి అర్పించే ఏది కూడా. ఎందుకు కయీను త్రోసివేయబడ్డాడు, ఏవేలు దేవుని ఆశ్రయాన్ని పొందుకోగలిగాడు. ఎందుకు? సత్తుగింజలు దేవునికి ఇష్టం లేని అర్పణలు ఇచ్చాడు కాబట్టి అని మనం స్పష్టంగా తర్వాత వాక్యాల్లో చూస్తాం. దేవునికి ఇష్టమైన అర్పణ ఎవరు ఇచ్చారు? ఏవేలు ఇచ్చాడు. అందుకనే దేవుని దృష్టి ఆయన మీద పడ్డది. కాబట్టి పరిశుద్ధత కలిగినటువంటి హృదయాలను అర్పించకుండా మత్స, డాగు, లేకపోతే ఇంకేదన్నా చిందరవందరైనటువంటి ఆ హృదయాన్ని దేవునికి ఇవ్వడానికి నువ్వు సిద్ధపడితే దేవుడు ఒప్పుకుంటాడా? ఎవరైనా సరే ఒక వ్యక్తి ప్రేమిస్తున్నాడు, నువ్వు అటువంటి హృదయంతో ఆయన దగ్గరికి వస్తే ఆ వ్యక్తి నిన్ను తిరిగి ప్రేమించగలడా? ఎవరైనా అట్లా చేయగలరా? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు ఇంకా కఠినంగా ఉంటాడు. దేవుడు చూస్తూ ఉంటాడు. సమాజంగా కూడుకున్నప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడట? ఆకాశం నుండి మనల్ని గమనిస్తూ ఉంటాడు. కాబట్టి ఏమి చేయాలి అన్న ఇంత పెట్టుకొని ఇంత పోయేటోళ్ళకి ఏమి అర్థం కాదు. కానీ నిజంగా దేవుని సన్నిధిలో బలపడాలనుకునే వాడికి, దేవుని సన్నిధిని అనుభవించడంలో నా తృప్తి, సంతోషం, ఆ భావన కలిగినటువంటి వాడికి ఇవి చాలా 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 అవసరమైనటువంటివి. ఏమిటండి? మొదటిది పరిశుద్ధత, రెండోది ఏదైనా పెట్టుకోండి, మొదటిది రెండోదని కాదు, కానీ ఈ రెండు, పరిశుద్ధత, పవిత్రత. పరిశుద్ధత అంటే మనలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనవి, దేవునికి ఇష్టం లేనటువంటివి, మనకు హాని కలిగించేటువంటివి, దేవునికి నీకు మధ్య అడ్డుగోడు కన్నులుకున్నటువంటివి తొలగించేయాలి, తీసివేయుట. ఎప్పుడైతే అవి తీస్తూ పోతావో ఇక్కడ పరిశుద్ధత పెరుగుతా పోతా ఉంటుంది. ఇక పవిత్రత అంటే ఏంటంటే దేవుని సన్నిధిలో నువ్వు ఎక్కువగా గడపటం. ఈ రెండు విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క దేవుని చిత్తం అనేటువంటి విషయాల్లో నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తాను. మొదటి తెస్సలోనికైలో ప్రతిదీ కూడా దేవుని చిత్తం అనుకుంటాం కదా. మనం అనేక సార్లు కొన్ని మాటలు నేర్చుకుంటూ ఉంటాం, ఇది దేవుని చిత్తము, ఇలా ఉండాలి అని. మనం ఎప్పుడు కూడా 5వ అధ్యాయాన్ని చదువుతూ ఉంటాం. ఈ రోజు నేను మీకు 4వ అధ్యాయం 3, 4, 5 వచనాలు కూడా చదవాలని ఆశపడతా ఉన్నాను. మొదటి తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి తెస్సలోనికైలు కాదు, తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక
4వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకును దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. జారత్వము, వ్యభిచారము, ఇక చాలా పదాలు ఉన్నాయి దాంట్లో, చాలా పదాలు ఉన్నాయి. వాటికి దూరంగా ఉండుటయే పరిశుద్ధత. ఇట్టి పరిశుద్ధత కలిగి ఉండుటయే దేవుని చిత్తము. నేను దేవుని చిత్తం కాదేమో అండి, దేవుని చిత్తం ఏమో అండి, ప్రార్థన చేయగానే ఏమో చెప్తుంటాం కదా. అసలైనటువంటి ఉద్దేశాలు దేవుని చిత్తం ఏమిటంట అంటే నీవు పరిశుద్ధంగా బ్రతకటమే మెయిన్ కేటగిరీ. మెయిన్ యొక్క పరిశుద్ధ విషయాలు ఏంటంటే జాగ్రత్త, మనకు దూరంగా ఉండటం. ఇలాంటివి చాలా ఉన్నాయి మన దగ్గర, ఇలాంటివి చాలా ఉన్నాయి ఆస్పెక్ట్స్. వాటిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు సమయం అంటే. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధంగా ఈరోజు బల కూడా తీసుకుంటూ ఉన్నా. ఇష్టారాజ్యంగా మనసంతా కుళ్ళిపోయి ద్వేషంతోనో, పగతోనో, అసూయతోనో, ఇంకా చీమబట్టు ఉన్నటువంటి చేతులు లేదా హృదయంతో నీవు వచ్చి బల తీసుకుంటే శపితమవుతావు, శాపగ్రస్తమవుతావు. అదేంటంటే మనకు షో అయిపోయింది. వీళ్ళు తీసుకుంటున్నారు, నేను తీసుకోవాలి అనుకుంటారు. అవి వద్దని మనం ముందుగా ప్రార్థన చేస్తాం. బల్ల ఇచ్చేటప్పుడు ముందుగా వాళ్ళని చూసి వీళ్ళని చూసి కాదు ప్రభా, నిన్ను చూసి తీసుకుని సిద్ధపడి నాకు దయచేయి. శుద్ధ హృదయము నాకు కలగ చేయి దేవా అని ప్రార్థన చేస్తాం. శుద్ధ హృదయం అంటే ఇది. ఈ పరిశుద్ధత లేకుండా నీవు బలలో చేయి వేసిన శాపంగా. అందుకే చాలా మంది మీలో నిద్రించుతున్నారు. నిద్ర అనే మాట పడుకున్నారా అనే దాన్ని కాదు, చనిపోయారు అని చెప్పడానికి వాడినటువంటి మాట. చాలా మంది మీలో చనిపోతూ ఉన్నారు, ఆత్మీయంగా చనిపోతున్నారు. కొంతమంది శరీరీతిగా కూడా అనేక మంది రోగులనై ఉన్నారు. నాకు రోగం వచ్చిందండి, ఏమీ అనిపించలేదండి, ఉన్నటువంటి పడ్డామండి, ఉన్నటువంటి చేసామండి, షాక్ అయిపోయాను, నాకే ఊహించలేదు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే పరిశుద్ధత లోపించి ప్రభు సన్నిధిని అనుభవించేటువంటి విషయాల్లో దూరంగా ఉన్నావు. కాబట్టి నీకు ఎప్పుడు కూడా కీడు 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 ఇదని ఆపలేదు. అనంతం అంటారు దాన్ని. అనంతం అంటే దాన్ని ఆపేది ఉండదు, ఇన్ఫినిటీ వెళ్ళిపోతానే ఉంటుంది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. రక్షణలోనికి వచ్చాం, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం. మనం ఎలా ఉంటే దేవునికి ఇష్టం అంటే ఇదిగో పరిశుద్ధత కలిగి, ఒక జాగ్రత్త గురించే కాదండి, కాస్త కుళ్ళు, కుతంత్రం, ద్వేషం, ఇంకా ఏమైనా ఇవి దేవునికి ఇష్టం లేదనేది మీ మనస్సాక్షి చెప్తుంది. ఇక వేరే వాళ్ళు వచ్చి ఏదన్నా ఇట్లా చేసావు అనే అవకాశం లేదు. మనం బల్ల తీసుకునేటప్పుడు ఈ మాట కూడా పలుకుతాం. ఎవరో వచ్చి వేలెత్తి చూపించడం కాదు, నేను చూసుకోవాలి ప్రభా అని మనం అది కూడా తలుచుకుంటున్నాం. కానీ అదే కదా అనకూడదు కానీ కుక్క తన వాంతికి తాను తిరిగి తిన్నట్లుగా ఇక లోకరీతిగా మంచి సామెత ఒకటి, దున్నపోత మీద వాన పడ్డట్టుగా ఉన్నది. ఈ రోజుల్లో విశ్వాసుల పరిస్థితి అలాగే ఉన్నది, కాపుల పరిస్థితి అలాగే ఉన్నది. వచ్చారా పోయారా, కానుకలు ఇచ్చారా, అంతే. దట్స్ ఆల్. అంతకంటే ఎక్కువ చూడదు, చూస్తే బాధపడదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకున్నాము. ఎంత చక్కటి మాట ఉందంటే మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. అంటే దానికి ఎంత ప్రాధాన్యత ఉందో చూడండి. ఒక కుళ్ళు మాట, ఒక కుతంత్ర మాట, ఒక అబద్ధము మాట, అవి కూడా దేవుడు సహించలేదు. నేను ఇంతకుముందు కొత్తలో చాలా చెప్పేవాడిని. ఇప్పుడు ఏంటంటే ఎలాగో పాటించాలని చెప్పట్లేదు. కానీ వాడు అమీర్పేటలో ఉంటాడు, వస్తానంటాడు. ఏడున్నవరా అని అర్ధగంట తర్వాత ఫోన్ చేసి ఇదిగో కొత్తపేటలో ఉంటాడు, ఇదిగో వస్తున్నా, అయిపోయింది కొత్తపేటలో. వీటన్నిటికీ మనం దేవునికి సమాధానం చెప్పవలసినటువంటి వారమే సులువుగా తీసుకుంటున్నాం. ఎందుకంటే ఏదో అబద్ధం, ఏమో రాలేదు, చేద్దామా నిన్నామన్నా చుట్టాలు వచ్చినారు సార్, ఎవరు వచ్చిండ్రు పాపం, ఏదో కష్టం, శరీరం బలహీనమయ్యో. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, మనుషులను మభ్యపెట్టగలము కానీ అంతరింద్రియములలోనికి చొప్పుకొని పోయి అలా లోపలికి వెళ్ళిపోయి పరీక్షించే దేవుడిని మనము మభ్యపెట్టలేము. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. అబద్ధం ఆడుట తప్పు, వ్యభిచారం అనగానే జాగ్రత్త ఒక్కడికి అనిపించింది కాబట్టి బాగా జాగ్రత్తం, అది లేకపోతే పరిశుద్ధం. అయ్యా బాబు, దాంతోపాటు చాలా ఉన్నాయిరా, చాలా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఇది ఉదాహరణకు చూపించాడు. ఇదిగో ఇది ఉదాహరణ. ఇలా ఉంటే పరిశుద్ధత పోతుంది. కాబట్టి పరిశుద్ధత కలిగి ఉంటే దేవుని చిత్తము. నేను దొంగతనం చేస్తున్నా, వ్యభిచారం చేయడం, దొంగతనం మాత్రమే చేస్తున్నా. కాబట్టి ఇక్కడ ఈ వాక్యం సరిపోయింది. కాబట్టి పరిశుద్ధున్నే అనుకుంటే బాగుంటుందా? పక్కడు నాశనం కావాలని ఆలోచన చేస్తూ ఉన్నా. ఎప్పుడు కీడు, ఇప్పుడు అయితే చేయాలి. సమాధానంతో ఉన్న వారికి కీడు అనేది చేయకూడదు అనేది ఉంది కదా వాక్యం. శత్రువులు వెంటబడి పట్టుకుంటారని ఇప్పుడు చదివాం రెస్పాన్సిబుల్ రీడింగ్లో. అలా ఉన్నా ఇంకెవరికి హాని చేయట్లా. ఎందుకంటే మరి నమ్మి వస్తే కదండి, వాళ్ళనే కదా మోసం చేయగలమని డైలాగులు కొడుతుంటారు లోకంలో. ఎవరో ముఖం తెలియని ఏం మోసం చేస్తామన్నా, నమ్మి దగ్గరికి వస్తే కదా మేము మోసం చేయగలిగేది అని డైలాగ్. మరి అవి దేవునికి ఇష్టమా?
మరి ఇప్పుడు పరిశుద్ధత కలిగి ఉంటే అంటే ఒక జాగ్రత్తని పట్టుకుని ఊగులాడదామా, అన్ని కలిపి చూసుకుందామా? మనుషులం బలహీనం, శరీరము బలహీనమే, కానీ ఆత్మ సిద్ధమే. ఇది ఎప్పుడు కూడా మనం మళ్ళీ జ్ఞాపకం పెట్టుకోవాలి. కానీ మనం ఏమి చేయాలో దేవుని చిత్తం ఏంటో కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి, ప్రయత్నం చేస్తూ ఉండాలి. తినగా తినగా వేపాకు తింటూ అంటే తీరుండండి. అసలు ప్రయత్నమే చేయకుండా ఒక రోజున్న 10 గంటలకు రావాలి అన్న ప్రయత్నం నువ్వు చేయకపోతే నిన్ను సాతాను ఎప్పటికీ కూడా 10 గంటలకు రానియాడు సంఘాన్ని. కారణం ఏంటంటే ప్రయత్నం అనేది నువ్వు చేయట్లేదు. ప్రయత్నం ఈరోజు మేము దీవించబడ్డామంటే మొట్టమొదటి కారణం ఇది. మొట్టమొదటి నాకు కానీ, అమ్మకు కానీ, మా అమ్మ నాన్నకు కానీ లేటుగా పోవడం ఎప్పుడు ఇష్టం లేదు. ఇవి బగులుతుండే చిన్నప్పుడు. మా నాన్నగారు 7 గంటలకు ఊర్లలో 7 నుంచి 8:30, 9కి అయిపోవాలి చర్చి. 7 గంటలకంటే మేము 10 నిమిషాల దాకా 7 చర్చిలకు ఉండాలి, ఎంట్రన్స్లో వెళ్ళిపోవాలి అంతే, చర్చిలో కూర్చోవాలి. ఇక్కడైనా కూడా అమ్మగారైనా పిల్లలైనా ఏ నాడు లేకపోయారు. దీవెన కదా ఒక కావచ్చు, అది కూడా కావచ్చు, ఇంకేదో చాలా ఉండవచ్చు. అది కూడా ఏంటంటే దేవునికి ఇచ్చే ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ఎక్కడ కూడా తగ్గలేదు. మంచోళ్ళమని కాదు, మళ్ళీ ఇది చెప్పాం కాబట్టి మంచోళ్ళమని కాదు. ఏది ఉన్నా దేవుని మహిమపరచవలసిన దేవుని మహిమపరుస్తూ, దేవునికి ఇష్టం లేని మనం దూరపరుచుకుంటూ, దేవునికి దగ్గర జనాన్ని పెంచుకుంటూ జీవించటమే క్రైస్తవ్యం. అంటే నువ్వు సంఘానికి వచ్చిపోయినంత మాత్రాన, బైబిల్ చేతులు పట్టుకున్నంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు కాదు. క్రీస్తును అనుసరించి నడుచుకోవడం, క్రీస్తు చిత్తము చొప్పున నడుచుకోవడం చేసిన వాడే క్రైస్తవుడు. చాలా మంది క్రైస్తవులు అనుకుంటున్నారు. పాపం అన్నిలకు తెలియలా, ఎవరైనా క్రైస్తవులను కాదన్న విషయం వాళ్ళకి తెలియలా. స్టిల్ అండర్ ట్రైనింగ్ క్యాండిడేట్ అనేది వాళ్ళకి తెలియలే. బాబు ఇబ్బంది పడుతుంది. అయినా మీరే బెటర్ బాబు. అసలు ఆ 10 నిమిషాలలో ఎంత భక్తి ఉంటారో, ఎంత పుణ్యం కట్టుకుంటారో, క్రైస్తవులుగా ఎంత కొట్టుకుంటున్నామో మాకు తెలుసు అని మేము చెప్పాలనుకుంటా. కానీ ఎవరు మాటినట్టు లేరు కదా. నిజమేంటో వాళ్ళకి తెలియదు కాబట్టి అందరూ అయిపోయారు ఇట్లా అట్లా అనుకుంటాను. అయినా మీరు చాలా బెటర్. ఆ 10 నిమిషాలైనా ఎంత నిక్కచ్చిగా, ఎంత ధర్మంగా, ఎంత పరిశుద్ధంగా ఉండే ప్రయత్నం చేశారు. మెచ్చుకోవాలి వాళ్ళు, ఎప్పుడు తప్పు కొట్టకూడదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. నీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధ యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగు ఎందుటయే దేవుని చిత్తము. తన ఘటము అంటే తన శరీరం, తన ఘటము అంటే తన శరీరమును ఎలాగో కాపాడుకొనవలెనో తెలుసుకొని ఉండటయే జ్ఞానము. జ్ఞానం కాదు, అది దేవుని చిత్తము. మనం ఏం చదువుతామంటే 5వ అధ్యాయాన్ని బాగా చదువుతాం. ఏంటి 16, 17, 18 వచనాలు ఏమో ఉన్నాయి చూడండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. తప్పు కాదు, ఇది కూడా దేవుని చిత్తమే. కానీ దీనికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఈ పక్క అధ్యాయంలో ఉన్నటువంటి ఈ 2-3 మాటలు మనం ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఎలాగ? అది కూడా దేవుని చిత్తమే కదా. ఇక్కడ ఉన్నటువంటి దేవుని చిత్తమే, అక్కడ ఉన్న దేవుని చిత్తమే. ఆ ఐటమ్స్ వేరు, ఈ ఐటమ్స్ వేరు కదా. ఇంటికాడ పోతే పాపం ఒకటే ఉండదు కదా. ఆదివారం చికెన్ చేసుకుంటే నీళ్ళ చికెనో, గట్టి చికెనో, గ్రేవీ గానో చేసుకొని సంబరంగా తింటాం. 1/4 కిలో తెచ్చుకున్నా 10 మంది తింటాం. చదువుకొని వెళ్ళామనుకోండి, పెళ్ళిళ్ళకి వెళ్ళామనుకోండి, వెతికి ఐటమ్ ఏమంటే టేస్ట్ చూడొద్దా అంటాం. ఖచ్చితంగా చేస్తాం. నేను తప్పనడం లేదు. పరిశుద్ధత కలిగి ఉండటం దేవుని చిత్తము. దాంతోపాటు నువ్వు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటం, ఎల్లప్పుడూ ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. అంతేకాకుండా ఇంకేమన్నాడమ్మా? నిరంతరము సంతోషంగా ప్రార్థన చేయటము దేవుని చిత్తము. ఇలాగు చేయటం యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఇక్కడనే ఉంది చూసారా? మనం ఏదో ఒకటి దేవుని చిత్తం అనుకుంటున్నాం కాదు, ఎన్నో ఉన్నాయండి దేవుని చిత్తం. ఇటు దేవుని చిత్తం అన్నిటినీ నెరవేర్చడానికి నిన్ను కన్నాడు, నిన్ను కన్నబిడ్డగా దేవుడు మార్చుకున్నాడు. ఇవన్నీ నెరవేర్చకుండా నా ఇంటి కూడా తిని నా మాట వినకుండా నా బిడ్డలైనా పక్క వాటిని వింటే నేనేమవుతాను, ఎట్లుంటాను? డాడీ నువ్వు నా డాడీ కాదని థామస్ గారు పక్కింట్లో కూర్చున్నాడు అనుకో, ఇప్పుడు మొగలకొట్టి లాక్కొస్తాడు ప్రసాదం. మరి దేవుడు అట్లా చేయట్లా. సమస్య ఏంటంటే దేవుడు కనికరంగా అయ్యేటువంటి వాడు, దయగలిగినటువంటి వాడు కాబట్టి నిన్ను బుజ్జగిచ్చే ప్రతిమాలకు కొంచెం ప్రేమ చూపిస్తుంది. ఇన్ని సంవత్సరాలుగా నీ కోసం ప్రాణం పెట్టే ప్రేమతో నేను ఉన్నాను కదా, కొంచెం ప్లీజ్ అనేకసారికి ఏమైపోతుంది, మనకి అలుసు అవుతుంది. అలుసు అయిపోయి ఇంకా భయం కూడా పోయింది. కొడతా అనే వానికి భయపడినటువంటి పరిస్థితి, కొడతా అనేటువంటి వానికి భయపడినటువంటి పరిస్థితి
ఏనైనా బాగుండావా అనేవంత ఉండదు మనకి. ఏముందిలే అంటారు, అంతే కదా. వాళ్ళకు కూడా ఎందుకు భయపడతాం మనం? అదే ఎవడన్నా కానీ 10 ఏళ్ళ రాకపోతే సంపుతా అంటే అయిపోయారు, భయపడతాం. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి, ఇవన్నీ కూడా దేవుని చిత్తము. దీంట్లో మనము 4వ అధ్యాయంలో చదివినటువంటి మీరు పరిశుద్ధులవుతే. ఎందుకు ఈరోజు నేను పరిశుద్ధత అనే మాట తీసుకున్నానంటే అది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఇదిగో ఇవన్నీ దేవుని చిత్తాలే, ఇవన్నీ పరిశుద్ధత కలిగి ఉండటానికి మూలాలు. ఎందుకంటే ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధత కలిగి ఉంటాం, ఎప్పుడు ఆనందంగా ఉంటే పరిశుద్ధత కలిగి ఉంటాం, ఎప్పుడు కూడా ఇంకా ఏంటంటమ్మా ప్రతి విషయంలో అందులో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే మనం దేవుని బిడ్డలుగానే ఉంటాము. ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా నిరంతరము మంచిలో మానవత్వంలో గొప్పలో ఉంటామో మనము దీవించబెడుతుంటాం. గొప్ప అనే మాట ఎందుకు వాడానంటే ఇక్కడ 5వ వచనంలో 4వ అధ్యాయంలో ఘనత ఎందును పరిశుద్ధులాగుటకు ఘనత. ఈ రోజుల్లో దేని కొరకు ఘనత? నాకు అన్నీ తెలుసు, నేను అంతా చేయగలను, నాకు అన్నీ ఇది అని ఒక ఘనత కోసం పోతున్నావు. అయితే నువ్వు ఘనత కోసం పో, తప్పు కాదు. దేంట్లో ఘనత కావాలి? నువ్వు దేంట్లో గొప్పవాడు అనిపించుకోవాలి? పరిశుద్ధత కలిగి ఉండటంలో నువ్వు ఘనత పొందుకోవాలి. యేసేపును జ్ఞాపకం చేసుకోండి, ఎంత దీవెనకరంగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడమ్మా? ఏమైనా షైనింగ్ తగ్గిందా? ఏమీ తగ్గదు. హ్యాపీగా బయటకు వచ్చి ఏమై కూర్చున్నాడు? ప్రధానమంత్రి అయి కూర్చున్నాడు. ఐగుప్తుకు పెద్ద అధికారి అయ్యాడు కదా. పరిశుద్ధత, యథార్థత, ఈరోజు నీతి, మనం రెస్పాన్స్ రీడింగ్లో చదివాం, నీతి యథార్థతలు అనేటువంటి మాటలు కూడా చదివాం. ఇవి దేవుని చిత్తం, దేవునికి ఇష్టమైనటువంటి బలియాలు. ఎప్పుడైతే అలా ఇష్టంగా ఉంటామో మనం ఎట్టి కష్టాలైనా ఎదిరించగలిగిన సామర్థ్యము, వాటిని తొలగించగలిగినటువంటి దేవుని కృప మనం పొందుకుంటాం. అవి తొలగించేస్తాడు దేవుడు. అలాగే ఇవాళ తొలగట్లేదు, పని దొరకట్లేదు. దొరకవు. ఎందుకు దొరుకుతాయి? మాటికి అనారోగ్యం వస్తుంది. ఎందుకు రాదు? ఎందుకు రాదు? ఈ శరీరము దేవుని ఆలయము. ఏమనంటే వాక్యంలో తెలుసా? ఈ శరీరము దేవుని ఆలయము. ఈ దేవుని ఆలయమును నువ్వు ఎలా వాడుకుంటున్నావు? అందుకే అనేది అనేక మంది బయట వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళు ఎంత నిష్టగా, ఎంత పరిశుభ్రంగా. నువ్వేమనుకుంటున్నావు? స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని వస్తే చాలు అనుకుంటున్నావు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. హృదయం శుద్ధిగా ఉండాలి. కల్లాకపటం లేనటువంటి హృదయము, మంచి అయిన సెట్ అయిన ఓపెన్ మైండ్ అనేది చాలా అవసరము. అది కలిగి ఉంటే నీవు దీవించబడతావు అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి రీతులుగా ఉన్నది. నేను అనేది అది అంటే శారీరకంగా క్లీన్గా ఉండటం అనేది మోరల్ అంటే ఇంటర్నల్, ఆత్మీయ భావనల్లో, ఆలోచనలలో సైతము మరి పరిశుద్ధంగా ఉండగలిగినటువంటి అనేది చాలా మంచిది అనేది మనం గమనించాలి. అవినీతి లేకుండా దేవుని కోసం ప్రత్యేకించాలి. నాజీరు చేయబడ్డవాడు ఎవడండి? నాజీరు చేయబడ్డాడు అని ఒక మాట బైబిల్ చదువుతాను. మీకు బాగా టీవీలు చూస్తూ ఉంటారు కదా, దాంట్లో ఎప్పుడు రాలేదా? నాజీరు చేయబడ్డవాడు దేవుని కోసం. దండమమ్మ మీరు పోయి కొత్త నీళ్ళు వస్తే నాకు ఎంత బాగుంటుందో, చల్లంగా నేర్పించుకోవచ్చు. 15 సంవత్సరాల్లో మీకు ఈ విధంగా నేర్చుకోలేకపోయినారంటే మరి నా తప్పే కదా, మీ తప్పు కాదు. లేదంటే దేవుడు. సంసోను నాజీరు చేయబడ్డేటువంటి వాడు. నువ్వు మందు తాగకూడదు, స్త్రీ జోలికి వెళ్ళకూడదు, కొన్ని రూల్స్ చెప్పాడు దేవుడు. తల్లికే చెప్పాడు, మొదట్లో నీకు అట్లయితేనే కొడుకునిస్తా అన్నాడు. నేను ప్రత్యేకించుకుంటున్నాను అన్నాడు. నాజీరు చేయబడ్డం అంటే ప్రత్యేకించబడడం. కానీ ఆమె ధ్యాసలో పడిపోయాడు అని పరిశుద్ధత కోల్పోవడం ద్వారా నష్టాన్ని పొందుకున్నాడు, జీవితాన్నే కోల్పోయాడు. చివరి క్షణంలో ప్రభా మళ్ళీ నాకు బలమీ అని ఏదో అన్నాడు. కానీ ఎంతైనా కొంచెం జరిగినటువంటిది ఘోరమే కదా, ఇబ్బందే కదా. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, మీ సబ్జెక్ట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో రోజు బైబిల్ చదవడానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. పరీక్షల టైంలో పాస్ అవ్వడానికి ప్రార్థన చేసే పని జరగదు. నాతో పనుండి నన్ను పిలిచి ఆ పూటకు నువ్వు బిర్యానీ పెడితే పని జరగదు. నేను మనిషినైనా దేవుడైనా అది కంటిన్యూగా నువ్వు నాతో ఎలాంటి అనుబంధాన్ని కలిగి ఉన్నావో దాన్ని బట్టి ఉంటుంది. రోజు నాతో ఎలా ప్రవర్తిస్తున్నావో దాన్ని బట్టి ఉంటుంది. ఏదో అవసరానికి బాకిలో స్వీట్కి పడిపోయేది కాదు. మా దగ్గర సంఘాలలో చూస్తూ ఉంటాం, ఆయన అవసరం పడింది అనుకో రాగా స్టేజ్ మీదకి పిలుస్తాను. ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వరు. ఆ రోజు మాత్రం ఈయనకేదో పని ఉంది నాతో అనుకుంటా. నేనైతే అదే అనుకుంటా, ఆయనకేదో పని పడి ఇంకా ఎక్కువ పని పడింది అనుకో అప్పుడు వాళ్ళకి వేసినవి వీళ్ళకి వేసినవి తీసి దాచిపెట్టుకుని షాలు అవి కప్పుతారు. కొత్తవి కప్పరు, ఖర్చు కదా. తిడతానే ఉంటాను నేను, నా వరకన్నా కొత్తది కప్పడరా. ఇంకా ఎక్కువ పని పడింది అనుకో
పూలదండ వేస్తాను. ఇంకా ఎక్కువగా పని పడింది అనుకో, బట్టలు కూడా పెడతాను. నాకు అర్థమైపోతూ ఉంటుంది ఇది ఏ లెవెల్ పని పడింది నాకు. ఇట్లాంటి రోజుల్లో బ్రతుకుతున్నాం. మరి దేవుని దగ్గర, దేవుడికి మీతో పని ఎట్లా అనుకుంటున్నారు మీరు? నాకు అర్థం కావాలి. ఆయన పని పడింది, మనం బెట్టు చేద్దాం, మనం ఏదన్నా అంటే డిమాండ్ చేద్దాం, లొంగొస్తాడు అనుకుంటున్నారా? పప్పులు ఉడుకోండి బాబు. నువ్వు లొంగాల్సిందే, నువ్వు వెళ్ళాల్సిందే. 10 రోజులు 10 సంవత్సరాలు నువ్వు వృధా చేస్తున్నావు అంతే. నువ్వు లొంగి రావాల్సినదే. దేవుని సన్నిధిలో బలపడి జీవించబడాలంటే రావాల్సినదే. కాబట్టి ఈ పరిశుద్ధత అనేది చాలా ప్రధానమైనటువంటి అంశము. మొదటి అంశం ఇది దేవుని చిత్తము. ఏదో నేను అంటున్న మాట కాదు ఇది. కాబట్టి నువ్వు ఏదో ఒకదానికి స్టిక్ ఆన్ అయిపోయి, పాస్టర్ గారు మరి మీరే ఇన్ని చెప్తారు, మీరు చేస్తున్నారు కదా అంటే, నా దగ్గర మిగతా బలం ఎక్కువ. చెప్పాను కదా, 4 తప్పిపోము, 1 బలపరుచుకుంటే దేవుడు ఏం చేస్తాడు? రెస్పాన్సిబుల్ రీడింగ్లో ఏమన్నాడు దేవుడు? దాన్ని బట్టి నేను మిమ్మల్ని కాపాడు. ఈరోజు దేవుని దీవెన ఉందంటే ఒక్కటన్నా దేవునికి నచ్చింది నాలో ఉండి తీరాలి, ఉంటేనే దీవించబడతారు. ఈరోజు ఏమీ లేదంటే ఒకటి కూడా లేదనేమో అని కొంచెం డౌట్ పడాల్సింది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని ప్రత్యేకతలో మనం నిలుపబడినటువంటి వారం అనేది జ్ఞాపకం చేసుకోండి. ప్యూరిటీ అంటే సపరేషన్, హోలీనెస్ అంటే యూనియన్, యూనిటీ, కలుపుకోవడం, దేవుని సన్నిధిలో మనం బ్రతకడం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నీకు అన్ని విషయాలు, ఇక హోలీనెస్ అనే విషయాన్ని నేను మీకు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పవిత్రత అనేది దేవునితో ఉంటేనే దొరకదు. లోకరీతిగా మనకి ఎక్కడ కూడా పవిత్రత అనేది దొరుకుతుంది అనుకోవడం వ్యర్థము అన్నమాట. ఎందుకంటే ప్రతిదీ కూడా కలుషితం అయిపోయినటువంటి రోజుల్లో బ్రతుకుతున్నాం. నీరు ఇంప్యూర్, కలుషితం అయిపోయి, మనం పీల్చే గాలి కలుషితం అయిపోయింది. అందుకే ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ఎయిర్ పొల్యూషన్ కోసం ఏదో రూల్స్ పెడుతున్నారు, కొద్ది రోజులు బండ్లు వాడద్దు అంటున్నారు, రకరకాలుగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 2 అంశాలు దేవుని చిత్తంలో ఉన్నాయి. ఒకటి ఏంటంటే పరిశుద్ధత, రెండోది ఏంటండి పవిత్రత. పరిశుద్ధత అంటే దేవునికి వ్యతిరేకమైనవో, దేవునికి ఇష్టం లేవో మనలో ఉన్నాయి, వాటిని తొలగించుకోవటం, తీసేయటం, తొలగించటం, సపరేషన్. హోలీనెస్ అంటే దేవుని సన్నిధిని అనుభవించడం, ఎల్లప్పుడూ దేవునితో ఉండడం. ఇది దేవుని ఆలయము కాబట్టి ఈ ఆలయంలో దేవునిగా ఎవరిని ప్రతిష్ఠించుకోవాలో అతన్ని తీసుకొచ్చి హృదయంలో నింపుకోవటం. హృదయం నిండా ఇంకెవరినో పెట్టుకొని ఎక్కడో ఒక మూల స్థానం దేవునికి ఇచ్చేసి నా దేవుడు నీవే అంటే చాలదు. కాబట్టి ఈరోజు మనం బల్ల తీసుకునేటప్పుడు 2 అంశాలను జ్ఞాపకం పెట్టుకుందాం. మొట్టమొదటిది ఏంటండి పరిశుద్ధత, రెండోది ఏంటండి పవిత్రత. ఈ 2 అంశాలలో ప్రభు సన్నిధిని మనం అనుభవించగలిగే స్థితిలో ఉంటే, ప్రభువును మెప్పించగలిగినటువంటి స్థితిలో ఉంటే, ప్రభు ఇష్టాన్ని పొందుకోగలిగినటువంటి స్థితిలో మనం ఉంటే, మనకు కాక ఆశీర్వాదాలు ఎవరికి ఇస్తాడు? ఎవరికి ఇస్తాడు? సో ఇవన్నీ 2 ఉండాలి అంటే ఒక 7 అంశాలు నేను జస్ట్ 2 minutesలో జ్ఞాపకం చేసి వదిలేస్తాను. ఇవన్నీ మీకు తెలిసినవి. మొట్టమొదటిది ఏంటంటే ప్రార్థన మరియు సహవాసం. ఎందుకంటే ఒంటరి పోరాటం కంటే కూడా గుంపుగా పోరాడి, నాకు నువ్వు నీకు నేను సహాయం చేసుకుంటే బలం ఎక్కువ. 1 పుల్లను త్వరగా విరిచేయచ్చు, అదే 4 పుల్లలు కట్టి విరవడం అంటే చిన్నప్పుడు కథ చదువుకున్నాం కదా, కొంచెం బలం కావాలి, చాలా కష్టం కూడా అవుతుంది. ఈ యొక్క ప్రార్థనలో బలపడాలి. రెండవది ఏంటి? నేను ఒంటరి ప్రార్థన చేసుకున్నా, నేను చర్చికి రాకపోయినా పర్వాలేదు, మరి సంఘాన్ని ఎందుకు పెట్టాడు దేవుడు? సంఘ సహవాసం అనేది ఎందుకు ఏర్పాటు చేసినాడు? సమాజముగా కూడుకొనుట మానకాన్ని ఎందుకు చెప్పాడు? ఈ పరిశుద్ధత, పవిత్రత, ఇంకా దేవునికి చిత్తంలో ఉన్న వాటిని అన్నింటినీ మనం నెరవేర్చుకోవాలంటే ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఎలా సహాయం చేసుకోవాలి? ఇలా సహాయం చేసుకోవాలి. దేవుని బిడ్డలుగా సహాయం చేసుకోవాలి. ప్రే అండ్ డైలీ ఫెలోషిప్. ఏదంటే మీరు ఆదివారం ఒక పూటకు వచ్చేసరికి డైలీ ఫెలోషిప్, దినదినము కూడుకొనట అని మనం అపొస్తలుల కార్యాలయంలో కొత్తగా వాళ్ళ ఉత్సాహం బాగుండింది. వాళ్ళంతా దేవుళ్ళలోకి వచ్చారు. ఇంటింట రొట్టె విరుచుట అనే మాట విన్నాను. దినదినము కూడుకొనుట. ఆదివారం వచ్చి 2 గంటలు కూర్చోమంటే మీకు ఆయాసం, దుఃఖం, వేదన, ప్రాబ్లం. కానీ దినదినము 2 మాటలు జ్ఞాపకం పెట్టుకోండి. మీలో పరిశుద్ధత, పవిత్రత అంటే దేవుడు ఎలాగ మీరు పెంచుకోవడానికి అవకాశం. మీరు ఒంటరిగా పోరాడి మేము పెంచుకుంటాం, వెళ్ళండి కూడా, నో ప్రాబ్లం. అయితే సంఘాన్ని ఇచ్చాడు, సహవాసాన్ని ఇచ్చాడు దేవుడు. మనము వాటిని ఉపయోగించుకోవడం ద్వారా ఇంకొంచెం పర్ఫెక్షన్లోనికి, ఇంకొంచెం మేలులోనికి వెళ్ళాలి. ఆ సహవాసాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే ఇక దేని ద్వారా కూడా మనం పొందుకోవటం అనేది అసాధ్యం. ముఖ్యంగా లోకముతో దాన్ని పొందుకోవటం అనేది అసాధ్యం. పవిత్రత, పరిశుద్ధత నేను అంటాను, తప్పే కావచ్చు. ఈ 2 కూడా లోకంలో మనకు దొరకడం కష్టమైన రోజుల్లో బతుకుతున్నాం. అవునా కాదా? లోకంలోకి పోతేనే ఏ కట్టి చూపు ద్వారానో, తలంపు ద్వారానో ఎక్కడో చోట పడిపోవడమే జరగదు కదా, కాబట్టి నేను లోకంలో చాలా మంది ఉన్నారు, ఉండొచ్చు. వాళ్ళ స్నేహాన్ని పోగొట్టుకోమని చెప్పిన వాళ్ళని మనం మెయింటైన్ చేయాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళకి సహాయం చేయాలి.
ఇవన్నీ ఓకే. బట్ పరిశుద్ధత పవిత్రత అంటే సంఘము, సంఘస్థులు కావలసినదే, కాపరి కావలసినదే. 6 నెలలకో 3 నెలలకో వచ్చి అటెండెన్స్ వేసుకొని పోవడానికి ఇది మీ సొంత జాగ్రత్త కాదు, ఇది దేవుని జాగ్రత్త, నాది కూడా కాదు, దేవుని జాగ్రత్త, దేవుని సన్నిధి కలిగినటువంటి స్థలము. దేవుడు ఎక్కడి నుంచి చూస్తుంటాడని చదువుకున్న రెస్పాన్స్ రీడింగ్లో నేనంటాను ఇక్కడే ఉన్నాను అంతే కదా. మన ఊహ, మన తలపు, మన ఆత్మీయ స్థితి అది అంతే, ఎవరో చెప్పేదే వచ్చేది కాదు. మరి ఇప్పుడు దేవుని దుఃఖపరుద్దామా, సంతోషపెడదామా ఇవన్నీ చేసి అంటే ఎలాగ ఉండాలో మనమే నిర్ణయం తీసుకోవాలి. ఎలాగ ఉండాలో మనమే నిర్ణయం తీసుకోవాలి. పరిశుద్ధత, పవిత్రత అనేటువంటి అంశాల గురించి మనం మాట్లాడుతాం. ఇది మీరు 1 దశలోనికైలు 5:17 ఉంది కదా. ప్రతి విషయం అందరూ కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ప్రవచించడం నిర్లక్ష్యం చేయకుడి, ఆత్మను ఆర్పకుడి. ఇవన్నీ కూడా మనం దేవుని చిత్తంలో మనం గమనించుకోవాల్సినటువంటి అంశాలు. ప్రతి విధమైన కీడులకు దూరంగా ఉండు అని మరి 5వ అధ్యాయము 1 దశలోనికైలు రాసినటువంటి మొదటి పత్రికలో 16, 17, 18, 19, 20, 21, 22 వరకు మనం వాటిని గమనించుకోవచ్చు. కాబట్టి ఈ పవిత్రత, పరిశుద్ధత నేను కాపాడుకోగలను, నాకు అన్నీ తెలుసు. అరే నాయన అన్నీ తెలుసులే కానీ నీకు సపోర్ట్ అవసరమే రా నాయన. సపోర్ట్ నీకు అవసరమే. ఎవరి సపోర్ట్? సంఘము సపోర్ట్. అమ్మా ఇదేనా చెప్పావు? ఏం చెప్పు చెప్పండి, ఏం చెప్పు? దేవుడి సాయం ఎప్పుడు ఉంటుందమ్మా? మనుష్య రీతిగా. ఐ హావ్ టు సపోర్ట్ యూ, యూ హావ్ టు సపోర్ట్ మీ. నేను మీకు సహాయం చేయాలి, మీరు నాకు సహాయం చేయాలి. ఇచ్చి పుచ్చుకొనుట ఈ లోక ధర్మం అది. ఇదిగోనమ్మా ఈ కూర అంటే ఇదిగోనమ్మా పుల్లకూర. ఈరోజు నువ్వు బిర్యానీ చేసి నాకు పంపించావంటే ఎప్పటికైనా నేను బిర్యానీ చేసుకున్న రోజులైతే అయ్యో ఆ రోజు సుజాతమ్మ నాకు ఇచ్చింది కొంచెం, ఆమె పంపించినంత నేను పంపిస్తా తూకం వేసి అని కాదు. ఎంతమంది పిరిగడ్ అమ్మా చూడరాప్పుడు పంపించండి నేను చేసి చూస్తుంటామా. జాగ్రత్తగా సంఘ సహవాసాన్ని పోగొట్టుకోకూడదు, ప్రార్థనా స్వభావాన్ని పోగొట్టుకోకూడదు. ఈరోజు పొద్దున్న లేచి ఇప్పటి వరకు దాదాపు 1 గంట వస్తున్నది. ఎంతమంది పొద్దున ఉదయకాల ప్రార్థన చేస్తున్నారు? ఒకసారి చేయించారా? ఉదయకాల ప్రార్థన వెరీ గుడ్. ఎంతమంది సంఘ సహవాసాన్ని ఇష్టపడి వచ్చారు? బరువుతో కాదు, ఏదో పోకుండా అయ్యగారికి కనిపిస్తే బాగుంటుంది, లేకపోతే ఊరికే సాగొడతాడని కాదు. మంచివారు మీరు, చాలా గొప్పవారు, చాలా చాలా మంచివారు. దేవునికి వందనాలు. అంతేకాకుండా ఇక 2వ అంశం ఏమిటంటే దేవుని వాక్యంలో ఎదుగుదల. నాజీరు చేయబడ్డవాడు అనే మాట చాలా ఊతపదం, చెప్పలేకపోయారు. మీ పరిశుద్ధత, పవిత్రత మీరు వాక్యంలో పంచుకునే విధానం, వాక్యం పంచుకోవడం ఇలా చెప్పడం కాదు నేను అనేది, ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దాని మీద ఉన్నది. ప్రతిదినం ఏదో అలా బయటికి పోయేటప్పుడు ఇలా క్యాలెండర్లో ఒక వాక్యం చదువుకొని ఇటు అనుకొని పోతే కుదరదు. ఎట్లా ఉండాలి? గ్రోత్ అంటే అభివృద్ధి ఉండాలి వాక్యం. వాక్యం అంటే జీవాహారము. ఈ పరిశుద్ధత, పవిత్రత కాపాడుకోవడంలోనూ అవి వృద్ధి చేసుకోవడంలోనూ మొట్టమొదటి ఏంటంటే ప్రార్థన, 2వది ఏంటంటే సంఘ సహవాసము, 3వది ఏంటంటే వాక్యము. నాకు టైం లేదు, మూతి పగలగొడతాడు దేవుడు, అంత కఠినంగా శిక్షిస్తాడు. అందుకే మీలో కొంతమంది రోగులు ఉన్నారు, కొంతమంది నిద్రిస్తున్నారని బల్ల తీసుకునేటప్పుడు ప్రార్థన చేయటం అనుకోవడం కాదండి. దేవుని వాక్యం చదవని ప్రతిరోజు నువ్వు అనుకోవాలి, ప్రభా నీ వాక్యాన్ని ఈరోజు దూరపరుచుకున్నానంటే నేను చచ్చిన వాటితో సమానం. నాకు చదువు రాదండి, దేవుడు అవన్నీ ఒప్పుకోడు. నేర్చుకోమంటాడు. చదువు రాదు, టైం లేదు. ఇక అంత టైం లేనప్పుడు నాతో నీకెందుకు నాయన, లోకంలో కలిసిపో, నాకెందుకు నీకంటే మస్తున్నారు. ఇంకా రక్షించబడాల్సిన వాళ్ళు, నీ మీద టైం వెచ్చించాల్సినంత ఇంపార్టెంట్ పర్సన్ అయితే నువ్వు కాదు. నీకోసం ప్రాణం పెట్టాడంటే ఆయన గొప్పతనం, ఆయన ప్రేమ అంతే. నీవైతే అంత విలువైన వాడి కాదు. అందుకే నేనైతే ఒకటే మాట, నేనైతే అంత విలువైన వాడి కాదు. ఎందుకు ప్రేమించావో, ఎలా ప్రేమించావో అది నీ చేత. నేనైతే యోగ్యుడను కాదు. చేయవలసిన వాటిని చేయడానికి కూడా సామర్థ్యం లేనటువంటి వాటిని నేను ప్రార్థన చేస్తాను. నువ్వు ఏదైతే అప్పగించావో చేయటానికి కూడా నాకు సామర్థ్యం లేదు, జ్ఞానం లేదు. కాబట్టి నువ్వే నాకు దిక్కు, నువ్వే చేయాలి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఇది 2వ తిమోతి 3వ అధ్యాయం 16, 17 వచనాలు ఉంటుంది. మీరు రెఫరెన్స్ తర్వాత చూసుకోండి. ఇప్పుడు హోలీనెస్ కూడా మనం చూసుకున్నాం. ఈ హోలీనెస్ విషయంలో మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాం, ఎందుకంటే హోలీనెస్ విషయంలో నేను ఎక్కువ రెఫరెన్స్ చూపించలేదు. 1 పేతురు 1:16 చూడండి. 1 పేతురు 1:16. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త
తుచ్చ ప్రవర్తన ఏందో. ఎంత చక్కటి మాటమ్మా, ఎంత చక్కటి మాట. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన పరిశుద్ధులైనడి, పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వాడిని తీర్పు తెచ్చేవాడు తండ్రి అని మీరు ఆయన ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశంలో ఉన్నంత కాలము, పరదేశంలో ఉన్నంత కాలం ఏంటి? ఈ లోకంలో ఉన్నంత కాలం. ఈ లోకం మనకు పరదేశం, మనకు కావాల్సింది పరలోకపు స్వాస్థ్యము. కాబట్టి ఈ లోకంలో ఉన్నంత కాలం అంటే ఇల్లు కట్టించుకోవద్దు, సంసారాలు చేయొద్దు, లేకపోతే ఇంకేదైనా సంపాదన అది కాదు. ఈ లోకంలో ఉన్నంత కాలం మీరు లగ్జరీ లైఫ్ అనుభవించండి. అదొక బలమైన సాక్ష్యం మనకి, ఆదరణం లేదు దేవుడు. అయితే దీని మీదనే ఆధారపడండి. ఎప్పటికైనా దీన్ని వదిలిపెట్టి మనం వెళ్ళాల్సింది. కాబట్టి వీటిని జ్ఞాపకం చేసుకుని అంటారు, పితృపారంపమైన మీ వ్యక్త ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతుందని మీరు ఎరుగుదురు కదా అంటున్నారు. దయచేసి జ్ఞాపకం పెట్టుకుని ఎంత పరిశుద్ధత, ఎంత పవిత్రత. 22-23 శాశ్వతముగా జీవన గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కల్పమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయుల చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారయ్యండి. ఎలా ఉండాలి? శరీరానికే కాదు పవిత్రత, మనస్సులకు కూడా పరిశుభ్రత. శరీరానికే కాదు, స్నానం చేసి వచ్చాం పెద్ద తగిలించే అనేది కాదు. ఎట్లుండాలి? హృదయం కూడా శుద్ధిగా ఉండాలి, హృదయ శుద్ధి ఉండాలి, మనసుకు పవిత్రత ఉండాలి. అప్పుడే దేవుని సన్నిధిలో మనం బలపడగలుగుతాం. అవి లేని రోజున వ్యర్థము వ్యర్థము వ్యర్థము. ఏమని చెప్పారు? ఎవరో చెప్పారు ఈ మాట? ప్రసంగి చెప్పాడు. ఏమని చెప్పాడు? ఈ భూమి కింద అసురునిలో, భూమి మీద అసురుని క్రింద సమస్తములో వ్యర్థము వ్యర్థము. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. అంతేకాకుండా ఇది మొదటి దశలో మనం చదివినట్టు అన్ని విషయాల్లో కృతజ్ఞత కలవారమై ఉండాలి. మొట్టమొదటి ఏంటండాలి? పరిశుద్ధత, పవిత్రతను కాపాడుకోవడానికి, దేవుని సన్నిధిని నిర్వహించడానికి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. రెండోది ఏంటి? సంఘ సహవాసం కలిగి ఉండాలి. మూడోది ఏంటి? గ్రోత్, వాక్యంలో అభివృద్ధి, ఆశీర్వాదం కలిగి ఉండాలి. వాక్యం చదవటం లేదు అనేది మీకు ఏ విధంగానూ కూడా మేలు చేయని అంశము. దయచేసి జ్ఞాపకం, ముఖ్యంగా చదవచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నాను. ఒక అర్ధ గంట, ఒక పావు గంట డైలీ బైబిల్ రీడింగ్ మీరు అవకాశం ఇవ్వకపోతే మిమ్మల్ని దేవుడు కూడా భవిష్యత్తులో రక్షించలేడు. దేవుడు కూడా రక్షించలేడు. పరీక్షల సమయమో, పెళ్లిళ్ళ సమయమో, ఆ సమయమో, ఈ సమయమో, దగ్గు వచ్చింది, జలుబు వచ్చింది, రక్తహీనత వచ్చింది, ఇవి అంటూ ఉంటే అవన్నీ జరుగుతూనే ఉంటాయి. వాక్యమే ఆధారం. ఒకప్పుడు ఎప్పుడో 1 year అవుతుంది అనుకుంటాను, స్వాతికి బాగాలేదంటే నేను వెళ్ళి ఏం చేశాను? ప్రార్థన కంటే ముందుగా ఒక బైబిల్ తీసి, ఒక చాప్టర్ తీసి ఇవన్నీ పలికిచ్చాను. మీకు గుర్తుందమ్మా? ముందు వాక్యం చదివించాను. వాక్యం కూడా కాదు, ఆ పిల్లలు లేవలేని స్థితిలో ఉంటే పలకనమ్మ, పలకమ్మ, చదువమ్మ, ఇది కంటిన్యూ చేయండి అమ్మా అని చెప్పి. ఇప్పుడు కూడా ఇది కంటిన్యూ చేయండి, మీ కుటుంబాల్లో దీవెన వస్తుందని చెప్పి మీరు కంటిన్యూ చేయట్లేదని ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. కానీ మీరు చెప్పిన మాట వినడంలో, ముఖ్యంగా దేవుని మాటలు వినడంలో ఇంత అగెనెస్ట్గా వెళ్ళిపోతే దేవుడు కాదు కదా ఎవరు కూడా మీకు ఏమీ సహాయము చేయండి. ఎంతో దయ ఉంటుంది, ఎంతో ప్రేమ ఉంటుంది. అది వేరే, ఇది వేరు. నాకు ఎంతో ప్రేమ ఉంటుంది, కానీ నేను దేవుని దగ్గర నుంచి ఇవ్వాల్సింది నా సొంతానికి ఇది అనడానికి లేదు. నా సొంత సొమ్ము అయితే అది వేరే విషయం. ప్రేమ ఉంది కాబట్టి పర్వాలేదు అనుకోవచ్చు. కాబట్టి ఇది వాళ్ళొక్కరికే చెప్పట్లేదు, మీ అందరికీ చెప్తూ ఉన్నాను. మీరు ఎక్కడికి వెళ్ళాలి? సంఘం వదిలిపెట్టి వెళ్ళండి. కానీ మీరంటూ ఆయన చెప్పేది చెవుల్లో ఉపయోగించి చాటు చెవులు వేసుకుని విన్నంత మాత్రాన మీరు రక్షణలోనికి రాలేరు. రక్షణ మీకు అందుబాటులో ఉండదు. టీవీ ఛానళ్ళ ద్వారా మనము రక్షణలోనికి వెళ్ళలేము, పరలోకానికి వెళ్ళలేము. ఇది నమ్మారు అంటే దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యాన్ని పఠించండి, కుటుంబ ప్రార్థన పెట్టండి. అలసిపోయాము, రాత్రి 1 గంటకు వస్తున్నాం, అప్పుడు లేచి కూడా కూర్చోండి. దేవుడు ఇంకా సంతోషపడతాడు. శ్రమలో కూడా మర్చిపోకుండా కుటుంబ ప్రార్థన జరిగించుకుంటున్నారంటే అంతకంటే సంతోషం ఏముంది దేవునికి? నా ఒక వాస్తే కూర్చొని చేసి మాకు అది జరగట్లేదు, ఇది జరగట్లేదు అంటే హృదయం శుద్ధిగా లేదు. హృదయం శుద్ధిగా లేదు కాబట్టి నీకు ఏది జరుగుతుందని ఏ కాపరి గ్యారెంటీ ఇవ్వడు. ఏ కాపరి గ్యారెంటీ. ఇంకా ఏమన్నా గ్యారెంటీ ఇవ్వాల్సి వస్తే మీరు దశమ భాగాలు 20% చేయండి, 30% చేయండి, మీకు జరుగుతాయని చెప్పగలం. కానీ ఏది జరిగేటట్టయితే మేము చేయాలి. అంతే కదమ్మా. ఇంక స్వార్థం చూసుకోవాల్సింది. ఎట్లయినా వెళ్ళిపోయేటోళ్ళు అన్నప్పుడు స్వార్థం చూసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి వీటిని జ్ఞాపకం చేసుకోండి. ఎనీ సర్కమస్టెన్సెస్ కృతజ్ఞత కలవాలి. మొట్టమొదటి ఏంటంటే ప్రేయర్ లైఫ్ బాగుండాలి, ఫెలోషిప్ లైఫ్ బాగుండాలి, అంటే సంఘ సవాసం బాగుండాలి, వాక్యంలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎక్కువగా ఉండాలి. ఎవ్రీడే లైఫ్, ప్రతి విధానంలో ప్రతిరోజు కూడా మనం దాన్ని చెక్ చేసుకోవాలి. అట్లాగే కృతజ్ఞతా భావాన్ని ఎప్పుడు కూడా మనకు, ఇవన్నీ కూడా మనం 5వ అధ్యాయం 1 తెస్సలోనికైలో చదివినాం ఇవన్నీ కూడా. అందుకని నేను వాటి గురించి రెఫరెన్స్లు అవే చూస్తున్నాను. అంతేకాకుండా ఇంకా కరెక్ట్గా చెప్పాల్సి వస్తే ఏమేమి ఉంటాయి, ఏమేమి ఇట్లా అని అనుకున్నప్పుడు నాకు గలతీయుల 5వ అధ్యాయంలో ఆత్మ సంబంధమైనటువంటి ఫలాల గురించి జ్ఞాపకం వస్తుంది. ఒకసారి చూడండి, గలతీయులు 5వ అధ్యాయము 22-23. గలతీయులు
అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ కలిగి ఉండుట దేవుని చిత్తము. ఇవన్నీ కలిగి ఉండుట నీకు పరిశుద్ధతను తీసుకొచ్చి పెడుతుంది, పవిత్రతను తీసుకొచ్చి పెడుతుంది. వీటిని మనం కాపాడుకుంటూ, వీటిని పెంచి పోషించుకుంటూ, ఆత్మని ఆత్మపడి అన్నట్టుగా మనం పెంచి పోషించుకుంటూ ఉంటే మనం దీవించబడతాం. లేకపోతే ఎప్పటికీ కూడా దీవెన అందుబాటులోనికి రాదు. నువ్వు ఏదైతే విధించిన మెతుకులు తింటూ ఉన్నావో అది అడుక్కునేటువంటి పరిస్థితి, అడుక్కు తినేటువంటి పరిస్థితి. సొంత బిడ్డలు ఎప్పుడు కూడా వండింది ఎట్లా ఆడుకున్నప్పుడు డేక్షాలో వచ్చి పెట్టుకోవాలి, కింద పడ్డ దేనికి తినడం కాదు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎబ్రియలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 24-25. ఎబ్రియలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 24-25. కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజము అంటే గుర్తుపెట్టుకోండి, సంఘం, చర్చికి రావడం మానుకోదు. ఎవరో మానుకుంటున్నారు, ఎవరు రావట్లేదు. కాబట్టి నేను ఇంతే. ఒక్కరున్నా ఇది మానుకొని ఇది ఇలా కాదు. ఈ రోజుల్లో ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా 10 గంటలకు మీటింగ్ అంటే 12 గంటలకు. ఎందుకంటే ఈవెన్ ఆర్గనైజర్స్ కూడా, అది ఆర్గనైజ్ చేసే వాళ్ళు కూడా 12 గంటలకు. ఎందుకంటే ఎవరు వస్తారన్నా, ఎట్లాగో మన క్రైస్తవులకు అలవాటు అన్న 10 అంటే 12కి వస్తారు. వాడు 1 రోజు 2 రోజులు 10 గంటలకు వచ్చి కూర్చుంటే ఆటోమేటిక్గా ఒకడన్నా మారుతాడు 10 గంటలకు రావటానికి. మీరు లేట్గా వస్తున్నారని నేను 12 గంటలకు వచ్చి కూర్చుంటే అవుతుందా? నా ధర్మం నేను నిర్వర్తించాలి, అలాగే మీ ధర్మం మీరు నిర్వర్తించాలి. సంఘముగా, సమాజముగా కూడుట ఇది కూడా దేవుని చిత్తమే. ఇది కూడా నిన్ను పరిశుద్ధతలో, పవిత్రతలో నిలబెట్టేటువంటి అంశమే. ఒకరోజు మానేవంటే ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, ఎలాంటి పరిస్థితుల్లో నిన్ను సాతాను వాడుకున్నాడో గమనించవచ్చు. చాలాసార్లు అనుకుంటాం, వాటికి వెళ్ళొచ్చాం, ఏదైంది, వీటికి వెళ్ళొచ్చాం. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకు దాన్ని వదులుకోలేకపోయాం? ఎందుకు దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోయాం? ఈరోజు రాని వాళ్ళ గురించి మనం అదే ఆలోచన చేస్తాం. ఖచ్చితంగా దేవునికి మొదటి స్థానం, దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుణ్ణి ఎలాగైనా సరే మనం చేయించాల్సి అడగటం అనేది భావ్యం కాదు. దేవుడు ఇస్తున్నాడంటే కృప కొద్ది ఇస్తున్నాడు, కానీ ఏదైనా న్యాయం ఉందా? నన్ను ఇష్టపడకుండా నా దగ్గరికి వచ్చి చేయదాపటం అంటే నేను ఏం చేయగలను? నేనేమైనా చేయగలుగుతాను? దయచేసి జ్ఞాపకం కొంచెం కూడుకున్నట్టుగా మనగా హెచ్చరించుతూ. ఎందుకంటే ఎందుకు రాలేదా అని ఎప్పుడు హెచ్చరిస్తుంటావు కాబట్టి రావట్లేదని ఎవరు కూడా ఉండదు. కానీ హెచ్చరించుట ఎందులో ఇది కూడా దేవుని చిత్తంలో భాగం. నువ్వు రావాలి, హెచ్చరికలు తీసుకోవాలి, ఇది కూడా దేవుని చిత్తంలో భాగం. అందరూ తేనె పూసి అందరూ నెయ్యి వేసి నీకు వడ్డించాలంటే వీలు కాదు. ఒక్కొక్క యాజకునికి, ఒక్కొక్క పాస్టర్కి, ఒక్కొక్క ప్రవక్తకి రకరకాలైనటువంటి అంశాలలో దేవుడు నడుపుదల ఇస్తూ ఉంటాడు. నీకోసం నా పద్ధతి మార్చుకోను. ఎప్పుడు దువ్వాలి, ఎప్పుడు ప్రోత్సహించాలి, ఎప్పుడు బలపరచాలి, ఎప్పుడు భుజానికి ఎత్తుకోవాలంటే నేను మనిషిని, నాకెంత ఆయాసం, నాకెంత బాధ, నాకెంత బరువు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. హెచ్చరించుటను ఇంకా ఏ దినము అక్కడ దినము సమీపించుకోలేదు. తగ్గించమనుందా, పెంచమనుందా? ఈ రోజుల్లో సంఘాల్లో హెచ్చరికలు తగ్గిపోయినాయి. ఏమో రేపొద్దున రారేమో, ఏమో విసుకుంటారేమో, అయ్యా మా వాళ్ళే మమ్మల్ని కోపడరు, మీరు కోపడితే ఎట్లా అంటారేమో, అలా అన్నవాళ్ళని కూడా మేము చూసాం కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? ఈ హెచ్చరిక అనేది పెంచమంటున్నాడు. ఎందుకంటే రోజులు చెడ్డగా తయారైపోతున్నాయి కాబట్టి, రోజులు మంచిగా ఉండట్లేదు కాబట్టి హెచ్చరికలు రాను రాను తగ్గటం కాదు. ఏం కావాలట అవి? అమ్మా ఒకసారి గట్టిగా చెప్తారా? ఒక్కసారి గట్టిగా చెప్తారా? ఏమిటి ఎక్కువగా? హెచ్చరికలు మీకోసం అండి, మీ ఆత్మీయ స్థితి కోసం అండి, మీరు దేవునితో లాభపడటానికండి, ఆశీర్వాదాలు నిండుగా పొందుకోవటానికండి. అది లేని రోజున నష్టపోతాం. ఇప్పుడైనా పర్వాలేదు కానీ పట్టించిన పాత రోజుల్లో మీరు కొంచెం గట్టిగా చేయండి పాస్టర్ గారు అన్నట్టు. మరి ఇంతకంటే గట్టిగా ఏం చేస్తారు నాయన? అంటే గట్టిగా హరిచర్చ చేయాలన్నా, లేకపోతే నిండారా ఉపవాసాలన్నీ చేయాలన్నా? నీలో ఆ సత్యత లేకపోయినప్పుడు, నీలో ఆ ప్రభావం లేకపోయినప్పుడు, నీలో ఆ భక్తి లేకపోయినప్పుడు, నీలో కమిట్మెంట్, నేను సంఘానికి వెళ్ళాలి, సంఘంలో కూర్చోవాలి, ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఇది మాత్రం గట్టిగా చెప్తాం. ఒక్క దినం కూర్చుందామండి. ఈరోజు మీరు 6 గంటల వరకు కూర్చోగలరా? ఖచ్చితంగా మొట్టమొదటి మాట ముందు చెప్పాలండి, మేము సిద్ధపడి రాలేదు.
సిద్ధపడి ఉంటే ఒక 5 కేజీల పళ్ళు, 6 కేజీల కోడు, ఇంకేదైనా 4 బిర్యానీ పొట్లాలు తెచ్చుకొని సాయంత్రం వరకు ఎందుకు రాత్రి కూడా కూర్చొని ఈయన తినిపోయాడు. దానికి వస్తారు. అందుకే అనేక సంఘాలలో ఖచ్చితమైనటువంటి అంశం ఏమిటంటే ఆదివారం కోడి కూర. అందుకే ఒక పాస్టర్ గారు చాలా గొప్ప పని చేశారు, నాకు తెలిసిన పాస్టర్ గారు. ఏమిటంటే ప్రతి ఆదివారం సంఘము నా రోజుకి తెలుసు, తీసుకుపోయి చూపించిన పాస్టర్ పరిచయం చేసి సంఘం అంతా ఏం చేయాలో తెలుసా? ఆదివారం కేజీ మటన్ ఇవ్వాలి. పొద్దున్నే ముందు కాపరింటికి వెళ్తేనే మీరు వెళ్ళి తెచ్చుకోవాలంట. ఇది ఇప్పుడు కాదు, నేను జీవో చేసిన. ఆయన చదువుకున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే నేను జీవో చేసిన అన్నాడు. జీవో అంటే ఏంటో తెలుసా? గవర్నమెంట్ ఆర్డర్ చేసేటట్టు దాన్ని. అబ్బా అనుకున్నాను నేను. మా వాళ్ళు ఎప్పుడన్నా కష్టమవుతుంది మా వాళ్ళకు. పాకిలది అమ్మ చేసుకున్నది పిడికిలు పెట్టమంటే పెట్టరన్నా. ఉప్పు నేను ఉంటారని తెలుసు, అయినా పెట్టరు. కేజీ మటను, ఆయనకు బీపీ ఉంది, ఆయనకు షుగర్ ఉంది, ఆయనకు కంటి జబ్బులు ఉన్నాయి, కానీ తినాలి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఏ వైపు వెళ్తున్నాం, ఎటువంటి నీడలో ఉంటున్నాం? కొట్టేవాడు మంచివాడా, ప్రేమతో ముద్దులు పెట్టేవాడు మంచివాడు? మనం నిర్ణయం తీసుకోవాలి. రాకడ సమీపిస్తుంది కాబట్టి హెచ్చరికలు తగ్గించకుండా ఇంకా మరీ ఎక్కువగా అలాగ చేయొచ్చు. మళ్ళీ వట్టి హెచ్చరికలే కాదు, నీ కాలి దెబ్బ తగిలితే నాకు ఏడుపు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది. ఆ దుఃఖంతో ప్రార్థన చేస్తాను. అందుకే మిమ్మల్ని ఎప్పుడైనా ఏదైనా చెప్పి మీరు మర్చిపోయినా నేను మళ్ళీ అమ్మ మొన్న ఏదో అంటే అది నెరవేరిందా, అది పోయిందా అని అడుగు. మీరు జ్వరం వచ్చిందని నాకు చెప్తారు, జ్వరం పోయిందన్న విషయం మీ నోటి నుంచి నేనే వింటా తప్ప అడిగి మీరు ఎప్పుడు చెప్పలేదు. ఏ సమస్య అయినా పరీక్ష రాసేటప్పుడు అడిగారు ప్రార్థన చేయమని, రిజల్ట్ వచ్చినప్పుడు ఆ రిజల్ట్ వచ్చిందన్న విషయం దేవుడు నాకు బయలుపరిచినప్పుడు ఎన్ని మార్కులు వచ్చినాయో ఈ బిడ్డకి అని నేను ఆశగా అమ్మ ఎన్ని వచ్చినాయి అని అడుగుతాను. మరి మానవ స్వభావం మీరు ఒక్కరే కాదు, ప్రతి సంఘంలో ఉన్నటువంటి సమస్య ఇదే. కాపరిని అవసరానికి మాత్రమే వాడుకుంటారు, దేవుని అంతకంటే ఎక్కువగా అవసరానికి మాత్రమే వాడుకుంటారు. మరి ఎక్కువగా ఏమంటాడమ్మా? ప్రేమ చూపుటకు సత్కారములు చేయుటకు మరొకనొకడు ఒకరినొకడు ఇంకా రాదు. నెక్స్ట్ సండే పురిగొల్పడం మాట పక్కన పెట్టు. నెక్స్ట్ సండే ఆబ్సెన్స్. మన శుక్రవారం ఎవరు రాలేదు. ఎంత కోపం వచ్చిందని నా మీద అనుకున్నాను. మా సుజాత ఒక్కొక్కటి బాగా నేర్చుకున్నాను, శోభకు ఒక్కటి బాగా నేర్చుకున్నాను. ఇద్దరు అడుగు తీసి అడుగు పెడితే ఫోన్ చేసి అయ్యా ఈరోజు రావట్లేదు, ఈరోజు లేట్ అవుతుంది, ఈరోజు ఊరిపోతుంది, ఇలా ప్రయాణంలో. మరి అది ఎందుకు మరి మీరు రావట్లేదో మీకు రావట్లేదో నాకు తెలియదు. ఒక మాట చెప్తే ఏదైనా పని పెండింగ్ ఉంటే నేను చేసుకుంటా కదా. తినగా వేమో తీయవాడు చెప్పంగా నా నోరు ఇదైతుంది, దెబ్బతింటుంది. కానీ మీలో మార్పు రాదు. మళ్ళీ ఎందుకు లేక మాటలు కష్టం, మార్పు రాను. ఇంకా పక్కకెళ్ళి నన్ను విసుకుంటారు, నా గురించి నన్ను కామెంట్ చేస్తారు. మంచిది, మీకు వందనాలు. అందుకంటే ఏం చేయలేదు. ఏమంటాడమ్మా? సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు ఉరికొల్పుకోవాలి. సచ్చబడిపోతున్నావా? ఎట్లుండాలి? నేను ఉరికొల్పాలి, నేను ప్రోత్సహించాలి, బలపరచి ఏం కాదురా చేయగలము, కొండ ఎక్కగలం నాయన అని ప్రోత్సహించాలి. పురికొల్పడం అంటే ప్రోత్సహించడం. 10 ప్రోత్సహింపులు కలిపితే అది పురికొల్పడం అంటే ప్రోత్సహించడానికి మించి నిన్ను బలపరచడం. ఇది ఎప్పుడు సహాయము? నువ్వు సంఘానికి వస్తే 6 నెలలకో అమావాస్య పుణ్యానికో వస్తే కుదరదు. ప్రతి ఆదివారం, అనుదినం అనే మాట మీరు గమనించాలి. ప్రతి దినం రావాలి. ఈ రోజుల్లో పని చేసుకుంటున్నారు, కష్టమవుతున్నది, ఇబ్బంది అవుతుంది కాబట్టి శుక్రవారం రమ్మని దండం పెట్టినా ఎవరు రాదు. ఏం చేస్తున్నారు? జరుగుతూనే ఉన్నాయి, కష్టాలు కన్నీళ్ళు జరుగుతున్నాయి. వాళ్ళు ఏం ప్రార్థన చేసుకుంటున్నారు, దేవుడు ఏం మొదలుపెట్టుకుంటున్నారు. మనం నోటీస్కి వచ్చినప్పుడు మనం ఏదో చేసేసి అమ్మ ఇంత ఇది నా వల్ల అయింది నేను చేస్తాను అని రావటం. ఇంకా అంత మీరు ఏం చేయాలి? అంత ముందులాగా పౌరుషంగా ఎందుకు జరగదు అనేటువంటిది మీ దగ్గర వాడటానికి నాకు ధైర్యం సరిపోతుంది. సాక్ష్యం బిడ్డ విషయంలో నర్మద గురించి వచ్చినప్పుడు ఎందుకు జరగదమ్మా అనగలిగిన వాళ్ళు ఇంకా మన దగ్గరికి రాని వాళ్ళు అయినప్పటికీ ఇంతకాలం నా దగ్గరికి వచ్చినా మీ బుద్ధులు తెలిసిపోయినాయి కాబట్టి ఇప్పుడు అనలేకపోతారు. దేవునికి వందనాలు. సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురికొల్పవాలని ఆలోచించడం. ఇది ఆలోచన చేయండి, మానుకోవడం కాదు. పురికొల్పుకున్నాం, ఒకరినొకరు ప్రేరేపించుకున్నాం, సత్ప్రవర్తనలో మంచి మార్గంలో నడవడానికి సహాయం చేసుకున్నాం. నేను జారిపోతే నేను మనిషినండి. కాపరి అంటే అందరినీ పైకి లాగేటోడు కాదు. ఈ కాపరికి కన్నీళ్ళు ఉన్న సమయంలో మీ నుంచి కూడా ఆదరణ కోరుకుంటాడు, మీ నుంచి కూడా భద్రత కోరుకుంటాడు, మీ నుంచి కూడా క్షేమం కోరుకుంటాడు. ఇచ్చేవాడినే కాదు, కనీసం ఎంతో కొంత తీసుకోవడం అంటే వల్ల మీరు దశభాగాల వాటి గురించి కాదు, ప్రేమ, ఆదరణ. ఏం కదా పాస్ గారు
చాలా సమయాల్లో రోహన్ సార్ రాత్రి 2 గంటలకు లక్ష్మీ సిస్టర్ 2 గంటలకు మాట్లాడిన సందర్భం ఏం కాదమ్మా ఇవన్నీ సరే ఇలా జరిగిపోతుంటే ఇలా ముందుకు వెళ్తుండాల్సిందే, ఆగేది లేదు. జెట్ స్పీడ్లో వెళ్ళిపోవాలి. ఇంకా కష్టాలు కన్నీళ్ళు వచ్చినప్పుడు ఎట్లా పోవాలంటే నత్తనట్టుగా నడవద్దు, ఇంకా స్పీడ్గా వెళ్ళిపోవాలని చెప్పి ఆదరించారు. కాబట్టి నాకు గుర్తుంటారు, ఆదరించకపోయినా గుర్తుంటారు. కానీ ఇక్కడ స్థానాలు ఏర్పడతాయి. అందరికీ ఉండాలి కదా. ఈ హృదయం ఎంతో విశాలమైనది. 2-3 పెట్టుకొని దేవుని పెట్టుకొని నేను కూర్చోలేను, మీరు కూడా రావాలి కదా. ఫ్రీ పాస్. ఫీజు ఏంటి? ప్రేమిస్తే గుండెల్లో స్థానం ఎప్పుడు దొరుకుతుందంటే ప్రేమిస్తే, సహాయం చేస్తే దొరుకుతుంది, ఆదరిస్తే దొరుకుతుంది, అభిమానిస్తే దొరుకుతుంది, సహాయం చేసుకుంటే ఒకరినొకరికి దొరుకుతుంది. ఇది లేని రోజున ఎంతసేపు అయ్యగారు వచ్చారా, దగ్గు వచ్చింది ప్రార్థన చేయండి, జలుబు వచ్చింది ప్రార్థన చేయండి. ఇప్పుడు ఇంకా మంచిది, ఈ కొత్తలో దేవుడు నన్ను వాడుకున్న, వీడు భయపడ్డాడు రాత్రి 3 రోజుల నుంచి మోషన్కి పోలే, యూరిన్కి పోలే, ప్రార్థన చేయండి అనేటోళ్ళు. అదేదో విచిత్రం, ప్రార్థన చేసి అప్పుడే పోయేటోళ్ళు వాళ్ళు పసిపిల్లలు. బాబు అలా కూడా వాడబడ్డాం కాబట్టి కొన్ని ధైర్యం ఎక్కువ. చివరి అంశము, డెవలప్ ద హార్ట్ ఆఫ్ కంపాషన్. దయగల హృదయాన్ని డెవలప్ చేసుకో, కల్టివేట్ చేసి. అది ఈజీ కాదు. నా మీద దయ పుట్టడం, నా మీద ప్రేమ పుట్టడం అంత ఈజీ కాదు. మీరు ప్రయత్నం చేస్తే అసాధ్యమే. ఇక్కడ ఉన్నది ఎఫెసీయులు 4:32. ఎఫెసీయులు 4:32. ఎఫెసీయులు 4:32. ఎఫెసీయులు 4:32. అమ్మా బాగా కలిసి ఉన్నప్పుడు అట్లాగే కదా మనం ఉంటాం. సమ్మకి ఎదురుగా ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడితే ఊరుకుంటుందా? కాబట్టి ఏం చేస్తాం మనం? ఎంతో దయ చూపిస్తాం, ఎంతో ప్రేమ. సమ్మక్క లేనప్పుడు, లేకపోతే ఇంకొకరు లేనప్పుడు, అప్పుడు మన నిజమైన మాటలు బయటకు వస్తాం కదా. వాళ్ళ వీళ్ళ అభిప్రాయ, అందుకని దేవుడు నీవు అభిప్రాయం వేస్తాడు ఒకరోజు. నువ్వు కూడా అంతే రా అంటాడు. ఒకని ఎడల ఒకడు పురికొల్పుకోవాలి. సంఘముగా కూడుకొనట యందు, సమాజముగా కూడుకొనట యందు, సంఘానికి వచ్చేట రేపు నేను 10 గంటలకు వస్తా రావా ఓ నేను పోతాడు. మేము భార్యాభర్తలం, ఏక శరీరం. ఆయన 12కి వస్తే నేను 12కి వస్తాను. అననీయా సబ్బీరా. ఎప్పుడు ఆ జంటల్ని జ్ఞాపకం చేసుకోవడం ఎందుకు నాయన? అకుల ప్రిస్కిలను జ్ఞాపకం చేసుకోండి రా బాబు. అకుల ప్రిస్కిలను జ్ఞాపకం చేసుకోండి. దేవుని కొరకు, దేవుని చేత ఎలా వాడబడ్డారో, యాజకులకు ఎలాంటి సహాయం చేశారు, పౌలు గారికి ఎంత సాయం చేసినారు. శునేమీయురాలైనటువంటి స్త్రీని జ్ఞాపకం చేసుకో, సారిపోతే విధవరాలని జ్ఞాపకం చేసుకో. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఒకని ఎడల ఒకడు దయ ఏమ చదువు. ఒకని ఎడల ఒకడు దయ, కఠిన హృదయులై, కఠిన హృదయులై. తర్వాత ఏంది? రాత్రి రంపాన పెట్టుడు. నిజంగా చెప్పండి అమ్మా, మీ మనసులో ఉన్నదే చదవండి, లేదు చదవకండి. పుస్తకంలో ఉండదు. చేద్దామా మరి కనీసం ఈ క్షణం నుంచి. మీకోసం వాక్యం సిద్ధపడి ఇంతగా చెప్పేది ఎందుకు అనుకుంటున్నారు? మార్పు కోసం, ప్రవర్తనలో మార్పు, మనసుల్లో మార్పు. ఇన్ని సాక్ష్యాలు మీ నుంచే తీసుకుంటాను నేను, బయట వాళ్ళ ఎగ్జాంపుల్స్ తీసుకోను. మీ పేర్లు ఎత్తేది మిమ్మల్ని అవమానించడానికి కాదు. ఈ సాక్ష్యాల ద్వారా మనల్ని మనం హెచ్చరించుకుందాం, బలపరుచుకుందామని. మీరు ఏదో చేశారు కాబట్టి ఇలా చేశారని మిమ్మల్ని ఎత్తిపడవటానికి కాదు. మీరే మాకు డైరెక్ట్ సాక్ష్యం కదా. ఇంకొకరి దగ్గర అయితే అయ్యగారు అబద్ధం చెప్తున్నారేమో, ఇది అవకాశంగా తీసుకుని అని అనుకుంటారు కదా. మమ్మల్ని హెచ్చరించడానికి లేని సాక్ష్యాలు చెప్తున్నాడు అనుకుంటారు కదా. ఇప్పుడు నేను మిమ్మల్నే చూపిస్తే మీకు తెలిసిపోద్దిగా ఎవరు ఎట్లుంటున్నారో మీకు తెలుసు. నేను ఎట్లుంటున్నానో గేట్ దాటితే మీరే కదమ్మా సనుక్కునేది కనుక్కునేది నా మీద. నా గురించి నాకంటే మీకే బాగా తెలుస్తాయి కదా. కాకపోతే నాకు చెప్పరు, అంతే కదమ్మా. పప్పడికి చెప్తా ఉంటాను, అదే తప్పు. ఎవరికి చెప్పాలి? మొట్టమొదటి అంశాలు జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధత, పవిత్రత అనేది చాలా ప్రధానమైనటువంటి అంశాలు. ఈరోజు బల్ల ఉన్నది, ఈజీగా వాళ్ళు తీసుకుంటున్నారు, వీళ్ళు తీసుకుంటున్నారు. ఇది అలవాటు, ఇది పద్ధతి, ఇది ఏమంటారు ఆనవాయితీ కాదు. పరిశుద్ధత, పవిత్రత కలిగినటువంటి హృదయాలతో మనము బలలో చేయవేద్దాం. ఈ రెండు కావాలంటే దేవుని సన్నిధిలో బలపడాలి. ఈ దేవుని సన్నిధిలో బలపడడానికి ప్రార్థనా శక్తిని పెంచుకుందాం. మొట్టమొదటి ఏంటంటే ప్రార్థనా శక్తిని పెంచుకుందాం. రెండవది సంఘ సహవాసంలో ఎదుగుదాం. 6 నెలలకు ఒకసారి కాదు, రోజు కనపడాలి. రోజు అంటే మేము నెలకు ఒకసారి అంటే కుదరదు. ఎలా ఉండాలి?
అనుదినం అనే మాట, ఇది వాక్యంలో మాట. నేను ఏదో కొత్తగా జ్ఞాపకం చేయట్లేదు. అలా వచ్చి ఒక 6 నెలల తర్వాత చూడు, నీలో మార్పు, నీ కుటుంబంలో మార్పు, దీవెన రాకపోతే నేను గ్యారెంటీ. ఇప్పుడు మళ్ళీ నేను చెప్పినట్టు నడుచుకో. నేను దేవుని మాటలే చెప్తాను. అది వ్యతిరేకించేది ఏదైనా చెప్తే కూడా చెప్పండి, వద్దయ్యా ఇది మేము చేయమని చెప్పండి. అలాంటిది కాకుండా దేవుని మాట చెప్పినప్పుడు మీరు అనుసరించండి. మీకు నేను గ్యారెంటీ అనే మాట ఉపయోగించి తీరుతాను. కాబట్టి మొట్టమొదటి ప్రార్థనా జీవితాన్ని పెంచుకోవాలి, సంఘ సహవాసాన్ని పెంచుకోవాలి, వాక్యంలో ఎదగాలి. దయచేసి చదువుకున్న పిల్లలకి మళ్ళీ గద్దించి చెప్తూ ఉన్నాను, హెచ్చరికగా చెప్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా మీరు నేర్చుకోకపోతే పెద్దగినాక మీకు ఆ ఫలితాలు రావు. ఆ భవిష్యత్తు అనేది దేవుడు మీకు ఇస్తాడని నేను గ్యారెంటీ ఇవ్వలేదు. మీకు చదువు రాకపోయినా కూడబలుకొని చదవాలి. ఈ టీవీలో చూడడం తప్ప నేను అనడం లేదు, కానీ నీ సొంత ప్రార్థన, నువ్వు చక్కగా చదివే వాక్యమే దేవునికి ఇష్టము. దేవుడు నీతో మాట్లాడుతాడు. ఎప్పుడు మధ్యవర్తులే కాదు, డైరెక్ట్గా నువ్వు దేవునితో మాట్లాడే సందర్భాన్ని కూడా నువ్వు కలుగజేసుకోవాలి. డైరెక్ట్గా మాట్లాడాలి అంటే నువ్వు వాక్యం చదివి తీరాలి, సొంత ప్రార్థన ఉండి తీరాలి. అయ్యగారు ప్రార్థన చేయబడడం తప్పే కాదు, కానీ నీ సొంత ప్రార్థన లేకుండా నీవు అయ్యగారి మీదనో అమ్మగారి మీదనో టీవీ ఛానళ్ళ మీదనో, ఇంకా ఎక్కువైతే టీవీ ఛానళ్ళలో స్క్రీన్ మీద చేయి పెట్టండి అంటే చేయి కాదు కాలు కూడా పెడతామని చేయించుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. టీవీ స్క్రీన్ మీద చేయబెట్టి ప్రార్థన చేయమంటే ఉంది కదా, అంశం ఉన్నదా లేదా? చూడలేదా ఎప్పుడు కూడా? ఫస్ట్గా చేతిలో చేయి వేసి అనేదో ఉంది కదా పాట. కాబట్టి ఆయన ప్రాధాన్యత అంతా మా మీదకి వస్తూ ఉంటాడు. ఆయన ప్రభావం అంతా మన మీదకి వచ్చి మనం చక్కగా కుటుంబాలు కట్టబడుతుంది. మీకే సాక్ష్యం, మీరే సాక్ష్యం. మీ కుటుంబాలు కట్టబడుతున్నాయి, దీవించబడుతున్నాయి మీరు దానివల్ల. ఇది నేను నవలాటికి అనడం లేదు, మరి ఏ పక్కకి వెళ్తున్నారో అది మీకే తెలుసు. ఇంకా 4వ అంశము పరిశుద్ధత కలిగి ఉండుట, పవిత్రత కలిగి ఉండుట అంశాలలో ఎవ్రీడే లైఫ్లో మనం వాటిని చెక్ చేసుకోవాలి. టెస్టిమనీలకు కృతజ్ఞత చూపించేవారుగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఆత్మ ఫలములను ఫలింపజేసేవారుగా ఉండాలి. అంతేకాకుండా హెబ్రీలో మనం చెప్పుకున్నట్లు యాక్టివ్ పార్టిసిపేషన్ అంటే సంఘంలో రావటం మానక, హెచ్చరికలు ఇంకా పెంచుకుంటూ, ప్రేమించేవాడు ఎక్కువగా కూర్చుంటే తప్పు లేసే తప్పని ఎవరు చెప్పగలుగుతాడు? నిన్ను బాగా గమనించేవాడు ఎవరై ఉంటారు? నిన్ను ఎక్కువగా ఇష్టపడేవాడు, ప్రేమించేవాడు. వాడికే తెలుస్తాయి, ఇట కూర్చున్నావు ఎందుకు, అటే లేసావు ఎందుకు, ఇట కూర్చున్నావు ఎందుకు అని అడగదు. కాబట్టి సంఘముగా కూడుట మానక, హెచ్చరికలు ఇంకా అత్యాసక్తి కలిగి ఇంకా ఎక్కువ చేసుకుంటూ, ఈరోజు అయ్యగారు ఊరికే ఏదో 6 నెలలకు ఒకసారి అనిపోతే ఈరోజే పట్టుకున్నాడు, ఏమో 6 నెలల వరకు కనపడకపోతే అన్నాడు అందరి ముందు అని ఇవై ఇంకొక 6 నెలల బదులు సంవత్సరం చేస్తారు. కాదు, నువ్వు రేపే రావాలి మళ్ళీ నాకు రేపే. అంటే నా ప్రేమ అది, అందుకే అడుగుతున్నాను. నేను అవమానించడానికి కాదు. అమ్మ నా గుండె గాయమైంది, నేనే మనిషినే ఇంత బాధపడితే నువ్వు నాకు కనపడడం లేదని. దేవుడు ఎంత బాధ, నీ మీద కొద్ది ఇష్టం నాకు, అంతే. ఆ కొద్ది ఇష్టం కొద్దే వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు అని అనుకుంటాను నేను మామూలు మనిషి. మరి దేవుడు ఎలా అనుకోవాలి? దేవుడు ఎలా? మీరు చాలా తెలివైన వాళ్ళు. ఇంట్లో చేసుకున్న ప్రార్థన ఇంట్లో కూడా దేవుడు ఉంటాడంట కదా. కానీ సంఘం వేరు, సహవాసం వేరు. సంఘ సహవాసము ఖచ్చితంగా వేరు. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. దాంట్లో చివరిలో ఏంటంటే కంపాషన్, కరుణా హృదయము, దయగల హృదయము కలిగినటువంటి వారమై ఇవన్నీ ఉంటే పరిశుద్ధత, పవిత్రతతో మనం ఎదుగుదాం. ఎదిగినప్పుడు మనం దేవుని శరీరంలో పాల్పంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి వందనాలు, తండ్రి నీకు వందనాలు, నా రాజా రక్షక నీకు వందనాలు. అయ్యా ఇదిగో నాయన పరిశుద్ధత, పవిత్రత అంశాల గురించి ఈరోజు మాట్లాడుకున్నాం. ఈరోజు బాల కూడా తీసుకుంటూ ఉన్నాం. శుద్ధ హృదయము, సిద్ధ హృదయంతో మేము పనులను చేయగలిగినట్లుగా ఈ పరిశుద్ధత, పవిత్రత ఇదిగో నాయన దేని ద్వారా మేము పొందుకోవాల్సిన వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, నీతో సహవాసం ద్వారా, సంఘ సహవాసం ద్వారా, అయ్యా ఎడతెగక కూడుకోవడం ద్వారా ఇంకా అనేక అంశాల్లో మేము జ్ఞాపకం చేసుకున్నాం. వీటన్నిటిని మేము అలవాటు చేసుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.